నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మాజీ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. బాగున్నారా అన్న? బాగున్నాం. చాలా రోజుల తర్వాత అడగంగా మీ టైం ఇచ్చారు. లేదు, జనరల్గా అవైలబుల్ ఉంటా, కాకపోతే ఇక కాన్సెన్సీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని జిల్లా అంతా తిరగాల, ఊర్లు తిరగాల, కాన్సెన్సీ ఇదంతా. కాబట్టి అవైలబుల్ లేనప్పుడు అవైలబుల్ లేనని చెప్పిన ఓకే, అంతే. అంటే ప్రజలు కూడా తిరస్కరించారు కదా, ఒక 2 సంవత్సరాలు మనం ఓపిక పట్టాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. ఓడగొట్టేది వాళ్ళే, గెలిపించేది వాళ్ళే. కాబట్టి మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి కొద్ది సమయం ఇవ్వాలి కదా. కాంగ్రెస్ బీజేపీలకు కొంత సమయం అంటే మరి ఓడిపోగానే ఇమ్మీడియట్లీ మీద పడి ఇది అది అంటే లేదా. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవచ్చు, క్వశ్చన్లు అడగచ్చు. ఓడిన 2వ రోజే మనం మాట్లాడాలంటే అది ప్రజలకు కూడా మంచిగా అనిపించదు, మీడియాకి చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు, మీడియా మిత్రులకు కూడా మంచిది కాదు. ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు కరెక్ట్ పోషించాల్సిన సమయం వచ్చింది. 6 నెలల నుంచి ఏకదాటిగా మాట్లాడుతూనే ఉన్నాం ప్రతి అంశం మీద. ఓకే అన్న, ఎందుకు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు ఆర్మూర్ ప్రజలు? అంటే ఇప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. అది నన్ను కాదు, ఈ దేశంలో ఇందిరాగాంధీని తిరస్కరించారు, ఎన్టీ రామారావుని తిరస్కరించారు, అనేక మంది ఉద్దండులను కూడా తిరస్కరించారు. దాంట్లో నన్ను కూడా ఓడగొట్టారు. నేనేమంటే ఓడగొట్టినప్పుడు మన లోపాలు ఏమున్నాయని గ్రహించుకుంటారు. ప్రజల వద్దకు పోతున్నాం, ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే లెంకుంటాం, అక్కడే అదే ప్రజలతో మమేకం అయిపోతా ఉన్నాం. ఆ ప్రజల దగ్గరనే మళ్ళీ కలుస్తున్నాం, మంచి చెడ్లకు పోతా ఉన్నాం. మా చేతుల్లో అధికారం లేదు, తోసినంత సాయం చేస్తున్నాం. పెళ్లిళ్లకు చావులకు తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి ప్రతి గడపకు అంటారు, ఇవాళ అంటారు, వాళ్ళే చెంపలేసుకుంటారు. అయ్యో పాపం నేను ఓడగొట్టుకున్నాం, ఇవాళ అర్థమైపోయింది మాకు. నిజం 100% మీరు అడగండి ప్రజలు, నేను కాదు, కేఆర్ టీవీ పంపండి, పబ్లిక్ పోల్ చేయండి, మళ్ళీ నాకు సర్వే ఏది ఉంటుంది వాస్తవం అని చెప్పండి. అవసరమైతే నేను కొద్ది ఖర్చులు అయితే కూడా ఇస్తాను మీకు. మన ఖర్చులు పిల్లలని తిరుగుతారు కదా కెమెరామెన్లు, వాళ్ళు పోయి క్వశ్చన్లు అడగాలంటే సర్వే మీరే చేయండి, వాస్తవాలు ఏందో చెప్పండి. ఇప్పుడు మేమున్నాం, గతంలో 10 ఏళ్ళు ఉన్నాం. జీవన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది అభివృద్ధి, ఇప్పుడు ఏం అరాచకం జరుగుతుంది. అప్పుడు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అరాచకం జరుగుతుంది. మీ కళ్ళ ముందటే జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమంటే ప్రజా తీర్పును గౌరవిస్తాం మేము. బట్ మీరు ఆ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్మూర్ ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి అలా ఓడిపోయారు అని నేను అంట. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను చేసినంత ఎవరు చేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2వ సారి ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరు కాలే. సెకండ్ టైం 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 2వ సారి ఎమ్మెల్యే అయినా, 3వ సారి ఓడిపోయినామంటే రాష్ట్రం అంతా ఓడిపోయినాం, మనం ఇక్కడ కూడా ఓడిపోయినాం. మనం చేయాల్సినవి చరిత్రల హిస్టారికల్ చేసినాం. ఒక 100 పడకల ఆసుపత్రి ద్వారా 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం. ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఒక 30 ఏళ్ళ కోరిక, 30 ఏళ్ళ కోరికను తీర్చినాం. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ తీసుకొచ్చినాం. పంచగోడ బ్రిడ్జ్, గోదావరి మీద బ్రిడ్జ్, మొత్తం తెలంగాణలో 3 బ్రిడ్జిలు ఉంటుండే, కృష్ణానది మీద 16 బ్రిడ్జిలు ఉంటుండే. అసలు తెలంగాణ అంశం పుట్టింది మా ఆర్మూర్ ప్రాంతం నుంచే. గోదావరి మీద బ్రిడ్జిలు 3, కృష్ణానది మీద 18 బ్రిడ్జిలు ఉన్నాయి. గింత వివక్షత ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద అని చెప్పి ఆ విషయం కొనసాగుతూ ఉండే. ఇన్ని చేసినా కూడా ఆశన్న గారి జీవన్ రెడ్డి ఎందుకు ఓడిపోయింది? ఒక్కటే రీజన్. ఇప్పుడు ఓడిపోయినంటే ప్రజా తీర్పు గౌరవించాలి. కొన్ని తప్పులు ఉంటాయి, తప్పులకు క్షమించమని చెప్పిన ప్రజలు క్షమిస్తూ తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ మీద నా మీద సానుభూతి కూడా చూపిస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. మేము రోజు ప్రజలల్లో మమేకమైపోతూ ఉన్నాం. ఇలా ఓడిపోయినామని చెప్పి, ఓటమి అయిందని చెప్పి ఇంట్లో ఉండడం, గెలుపొందినామనే బిర్రవీయడం కదా. అప్పుడు పనులు చేసిన 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి తీసుకొచ్చిన, 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన, 30,000 మందికి ఉచితంగా డెలివరీలు చేయించినాం, 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. అంటే గవర్నమెంట్ అంటే నా బాధ్యత కదా, నా డ్యూటీ. జీతగాడిని ఆర్మూరు జీతగాడికి 10 ఏళ్ళు ఉద్యోగం ఇచ్చారు. 10 ఏళ్ళు జీతగాళ్ళు ఆ పని చేసి పెట్టిన కదా ప్రజలకు. గవర్నమెంట్ అంతకుముందు స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అత్యధికంగా పరిపాలించింది. ఇప్పుడు కూడా 2 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుంది. ₹1 ఇక్కడ ఒక పని, ఒక చరిత్రలో ఉండిపోయే పని ఏమైనా జరిగిందా అండి? మొత్తం నేను తీసుకొచ్చిన ఆర్మూర్ చరిత్ర, బైపాస్ రోడ్లు కానీ ఒక్క కబ్జా ఉంటే నీకు రాసి ఇచ్చేస్తా. క్రాంతి టీవీకి ఎన్టీ బాండ్ పేపర్ తెచ్చుకో, నీకు రాసి ఇచ్చేస్తా. ఒక్కటి ఆడన్న ఉంటే నిప్పులేంది పొగరాదా అంటారు కదా, మీరు దీన్ని గౌరవిస్తారా? పూర్తిగా తప్పు, అది అబద్ధం, పూర్తిగా తప్పు. ఎక్కడన్నా ఉంటే ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకైనా 10 ఏళ్ళ అవకాశం ఇస్తా. ఇలా 2026 కదా, 36 దాకా నువ్వు మన సిస్టర్ కెమెరామెన్ తిరుగుర్రి, విచ్చబడి తిరిగాడని ఈ పలానా దగ్గర ఇది పెట్టినామని చెప్తే ప్రూఫ్ ఇస్తే అది నీ పేరు మీద చేసేస్తా. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి.
ఏదైనా అడగొచ్చు కదా, ఏదన్నా అడుగు, ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు, నీ మాట తీసుకుంటున్నా మరి. ఏం లేదు, అడుగు పోయి ఏమున్నది, ఓపెన్ ఓపెన్గా అడుగు కదా, ఏం కాదు అన్న. ఏం కదా, అడుగు కదా, ఏముంది అంటే మీరు మళ్ళీ రిటర్న్ దాడి చేసుడు అట్లా ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఏముంటాయి, ఏముంటాయి దాడులు బిడులు ఏముంటాయి, మాటలతోనే ఉంటాం. మాటలతోటే దాడులు చేస్తారా? మాట కదా, ఎదురు మాట చేయడం, నీకు మాటకు మాట చెప్తా. రైట్, ఓకే. ఏదో నీ వ్యూవర్షిప్ కోసం నన్ను డ్యామేజ్ చేయాలని, నీ వ్యూవర్షిప్ కోసం నువ్వేదో అడుగుతా అంటే నీ ఇష్టం, అది నేను అడుగుతున్న పద్ధతిగా మీరు ఏది అడిగినా నేను చెప్తా సమాధానం. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఏమన్నా క్వశ్చన్ అడుగు, నేను చెప్తా. ప్రజల్లో ఉన్నటువంటి అంశాలను నేను మీ దృష్టికి తీసుకొచ్చి ప్రశ్నిస్తా. ఓకే, ప్రజల్లో ఉంటే చెప్పండి, ఏముంటే చెప్పండి. అండ్ మోకిలాలో మీరు 114 ఎకరాలు కబ్జా పెట్టిరన్న ఆరోపణ మీ మీద ఉన్నది. దీనికి సమాధానం చెప్పండి మీరు. పూర్తిగా అబద్ధం, అది అవాస్తవం. నేను 2 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లో 3 సార్లు పోటీ చేసిన, నా అఫిడవిట్లో పెట్టిన, నేను ఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎట్లా పైసలు ఇచ్చినాం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎట్లా జరిగింది, 2013 నుంచి తీసుకున్న భూములు అవి, ఒక్కరి దగ్గర కాదు 10 మంది దగ్గర తీసుకున్న భూములు, అందరితో రిజిస్టర్ చేసుకొని అఫిడవిట్లలో పెట్టుకొని మనం పెట్టుకున్నాం. 150-160 ఎకరాల అగ్రిమెంట్ ఉండే నాకు, మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఏ పద్ధతి ప్రకారం కెమెరాలు ఉంటాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, రిజిస్టర్ ఆఫీసులో కొన్నోడు పోతాడు, అమ్మినోడు పోతాడు. ప్రజాస్వామ్యబద్ధం. 1 ఎకరం చేయి. మీ ఊర్లో నీకు ఎన్ని ఎకరాలు ఉంది క్రాంతి? ఏం లేదు. 1 అద్దె ఎకరం, 1/4 ఎకరం. పోనీ మీ ఇల్లు ఉంది కదా, నీ ఇల్లు నాకు వేయు. నేను ఇంత పెద్దోని 2 సార్లు ఎమ్మెల్యే కదా, నాకు వేయు, నీ ఇల్లు మళ్ళీ ఇస్తా, పైసలు చేస్తావా? నీ ఇల్లు నేను తీసుకుంటా, ఊకుంటావా? తమ్ముడు కెమెరామెన్ ఆయన ఇల్లు తీసుకుంటూ ఊకుంటాడా? ఇది ప్రజాస్వామ్యం. 4th ఎస్టేట్ ఉంటుంది ఇక్కడ, 1000 మంది టీవీలు ఉంటాయి, 150 యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది, మీడియా ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. దౌర్జన్యంగా ఎవరిదాన్ని ఇవ్వడం తీసుకుంటూ ఒప్పుకుంటారా అండి? ప్రజాస్వామ్యబద్ధంగా నేను భూమి కొనుక్కున్నా, నా భూమి అమ్మినా, నా భూమి కొనుక్కున్నా. నేను చేసేది వ్యాపారం రియల్ ఎస్టేట్ ఇంతకుముందు 25 ఏళ్ళ నుంచి. అంటే వాళ్ళు ఇష్టపడి ఇచ్చారా లేకపోతే మీరే బలవంతం గుంజిరా? గుంజు కదా ఒక్కడిది, గుంజు. నువ్వు ఓడదన్నా గుంజు. నువ్వు ఇంత పెద్ద టీవీ పెద్ద క్వశ్చన్లు వేసి బెదిరిస్తావు కదా, వాడిని విని టీవీలలో క్వశ్చన్లు బెదిరిస్తా అంటే మళ్ళీ విను అంటే బెదిరిస్తావు అంటే ఇప్పుడు క్రాంతి, ఇప్పుడు నన్ను అన్నావు, నువ్వు కొన్నావు, నేను నిన్న అంటున్నా, ఒకటి వేయి ఓడదన్నా, ఒక్కటి వేయి పోయి నువ్వు ఒక 2 నిమిషాలు నువ్వు నీ నైజాం కాదు, నువ్వు చెయ్యి కదా. నువ్వు చేయలేదు, నేను ఎందుకు చేస్తా? నాకేం అవసరం? నేను ఇయ్యాల కాదు. జీవన్ రెడ్డి గారు ఒకటి కాదు కదా, అందుకోసం 2001 నుంచి నేను 97 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా. అనేక 100 ఎకరాలు కొన్నా అమ్మిన, 100 ఎకరాలు కొన్నా అమ్మిన, 1000 గజాలు కొన్నా అమ్మిన. నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఎక్కడన్నా ఉంటే వాడు నవ్వుకుంటారా అండి? కోర్టులు లేవా? చట్టం లేదా? అవును, చట్టం లేదా అండి? రైట్. ఈ జీవన్ రెడ్డి మాల అన్న, దాంట్లో కూడా ఆర్టీసీ భూమిలో కబ్జా బుద్ధి ఉంది ఆడికి, అన్నోడికి సిగ్గు ఉండాలని, నీకు అడగనికన్నా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. క్రాంతి నాకే ఎందుకు ఉండే ఈ దేశంలో ఎన్ని లీజులు ఉన్నాయి? ఈ దేశంలో ఎన్ని లీజులు ఉన్నదానికంటే నువ్వు అడ్డంగా మాట్లాడద్దు క్రాంతి. నేను అని ఈ దేశంలో రైల్వే డిపార్ట్మెంట్ ఎన్ని లీజులు ఇచ్చింది, పోస్ట్ ఆఫీస్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చింది, ఆర్టీసీ కొన్ని 1000 లీజులు ఉన్నాయి, 1000 ఒక్కటి కాదు. అందులో 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తారు. 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన లీజ్ ఇది. మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు నేను తీసుకున్నది అక్రమం కాదు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వారి హయాంలో జరిగిన లీజ్ అగ్రిమెంట్ ఇది. లీజ్ ఎవరైనా తీసుకుంటాడు, లీజ్ ప్రకారం డబ్బులు చెల్లించకపోతే సీజ్ చేస్తారు, ఇంకోటి కాకపోతే చేస్తారు. అది నాకేం సంబంధం? నా భార్య పేరు మీద ఉంది, నా భార్య నా పేరు పెట్టిన దానికి కట్టింది వాస్తవం, ఉన్నది వాస్తవం, లీజ్ కడుతున్నది వాస్తవం. ₹1 ఎవరికి డ్యూ లేదు, ₹1 డ్యూ లేదు. వ్యక్తిగత కక్షతో, పొలిటికల్ వెండెట్టతో మాల్ సీజ్ చేశారు. 48 గంటల్లో రిలీజ్ చేసినాం కదా, 48 అవర్స్ అంతే కదా. పవర్ చూపించారు మీరు. 2000 డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 9వ తారీఖు నా మాల్ సీజ్ చేశారు. 10వ తారీఖు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎట్లా సీజ్ చేస్తారు? ఏం అధికారం ఉందని? న్యాయం ధర్మం గెలవకపోతే నా మాల్ ఎందుకు ఓపెన్ అవుతుందండి? ఎట్లా ఓపెన్ అవుతుంది చెప్పు? జీవన్ రెడ్డి పవర్ఫుల్ ఎందుకు అవుతుంది? చట్టం కదా, చట్టం ముందు అందరు సమానులే. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ అయినా జీవన్ రెడ్డి అయినా సమానమే చట్టం ముందు. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇలా అన్న ఉట్టిగానే మాట్లాడి ఇట్లనే బ్లేమ్ చేసిరు నన్ను. అబద్ధాలు ఆడే రక్తం చెమట పెట్టి కట్టి దాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఆర్మూర్ ప్రజలకు లాభం అవుతుంది, దాంతో సినిమాలు అవైలబుల్ ఉన్నాయి అందరికి, అక్కడ మాల్ ఉంది పోవడానికి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్ప నాకేముంది దాంట్లో. పైసలు రావా మీకు? ఏమొస్తాయి? చారణ కట్టిన దానికంటే పోయింది ఎక్కువ దాంట్లో. మీరు లెక్కలు తీసుకోండి, పోయి అడగండి ఊర్లో పెట్టిన. అది ఇప్పుడు లీజ్ తీసుకున్నాం ధర్మంగా, దాని జిఎస్టీ కడతా ఉన్నాం, దాన్ని
దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో చూపిస్తా ఉన్నాం. విశ్వజిత్ ఇన్ఫ్రా కంపెనీ ఉంది, కంపెనీలో డైరెక్టర్ మా నాన్న ఉన్నాడు, మా భార్య ఉంది. పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దేశంలో అందరూ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, మేము చేస్తూ ఉన్నాం. అదాని అంబానీ నుంచి వస్తే ప్రతి ఒక్కడికి ఉంది అది లీజులు. మన తెలంగాణలో 10,000 లీజులు ఉన్నాయి, 10,000 మంది ఉన్నారు. 10,000లో ఒక్కటి నా భార్య కావచ్చు, ఏమున్నది దాంట్లో? అది 2013లో జరిగిన అగ్రిమెంట్. మా గవర్నమెంట్లో వచ్చిందట్టుంటే నీ పేరు మీద రాసేస్తా దాన్ని, మాల్ని నీ పేరు మీద రాసేస్తా. గవర్నమెంట్ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకవేళ లీజ్ ఇచ్చిందని నువ్వు ప్రూవ్ చేస్తే నీకు క్రాంతి టీవీ పేరు మీద రాసిస్తా. ఎంటీ బాండ్ పేపర్ తెచ్చుకో, మా భార్యతో సంతకం. ఎవరో పడితే వాళ్ళకి రాసిస్తే మీకేం మిగులుతుంది అన్న మరి? ఇప్పుడు నీకు ఉన్నది చెప్తున్నా, నువ్వు ఫేక్ మాటలు మాట్లాడితే ప్రజలు అన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలా. ప్రజలలో వచ్చిందంటే నువ్వు ఫోర్త్ ఎస్టేట్ ఒక మీడియా మిత్రుడు లేక తెచ్చుకొని దాని డాక్యుమెంట్ తెప్పించుకోవాలా, దాంట్లో అప్లై చేసుకోవాలా, ఆర్టీఐలు అప్లై చేసుకోవాలా, తీయాలా, డాక్యుమెంట్ తీసుకొచ్చి నా ముఖాన కొట్టి ఇప్పుడు మేమేమంటాం, డాక్యుమెంట్ ఉండండి మీ దగ్గర ఉంటే మాట్లాడండి నాతో, లేకపోతే చట్టం కోర్టు ఉంది కదా, నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే కోర్టులో వేయు, నాకెందుకు అడుగుతావు? అడుగు అంటున్నా కదా, అడగంగా వడద్దు అంటుండు. ఓకే రైట్, కాసేపు ఈ అంశాలన్నీ పక్కన పెడదాము. ఎట్లుంది ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన? ఎట్లుంది? వరెస్ట్ ఉంది, 3rd క్లాస్ ఉంది. దీనికంతే లోఫర్ గవర్నమెంట్ ఇంకేది లేదు దేశంలో. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత బ్యాడెస్ట్ పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయలేడు. ఆఖరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్, చివరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. లాస్ట్ మళ్ళా 600 అయినా లాస్ట్ అంటున్నా కదా నేను. ఈ టర్మ్ కూడా ఉంటాడా లేదా తెలియదు. ఈ టర్మ్ ఏమో చెప్పాలి. నేను క్యాబినెట్ పోయి ఎందుకు ఢిల్లీలో కూర్చుంటది? ఢిల్లీలో ఎందుకు ఇది హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద ఏడన్నా జరగచ్చు క్యాబినెట్, కానీ ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టుడు, ఢిల్లీ మాటలు వినుడు, ఢిల్లీ కనసైగల్లో వేయడం, బాబు వాళ్ళ గురుగారైన చంద్రబాబు గారు కనసైగల్లో పరిపాలన చేయడం. ఏంది ఇది? తెలంగాణ తాకట్టు ఎడబెట్టిండు. మీరు చూసిరా అన్న? బాబు కనసైగల్లో నడుస్తుంది రాష్ట్రం అని మీరు చూసినట్టే కదా, ఉన్నది కదా, దానికి ఒక ఎవిడెన్స్, అంతా ఎవిడెన్స్ ఉంది. ఒకటే నీళ్ళ విషయంలో కృష్ణ జలాల విషయంలో తీసుకోండి, పరిపాలన విషయంలో తీసుకోండి. అవును మా గురుగారే అని చెప్తా ఉన్నారు, నేను ఫాలో అవుతా అని చెప్తా ఉన్నారు. ఢిల్లీలో పోయి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కలుసుడు, బడే భాయ్ సుబాన్ అల్లా, చోటే భాయ్ మాషా అల్లా, బీచ్ మే బాబు అల్లా. బాబు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ బటన్ నొక్కుతాడు, ఇక్కడ నడితే ఇక్కడ నుంచి ఢిల్లీ పోతాడు, లోపల పోతాడు. చూసినట్టే చెప్తున్నారు. నువ్వు చూడలేదా? కేఆర్ టీవీ కన్ను లేవా? కన్ను లేని టీవీ మన టీవీ నువ్వు చూడు. ఎన్నిసార్లు పోయాడు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కలిసినోడు ఏమన్నా ఉంటే ఎప్పటి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయి మాట్లాడ మీతో, కెమెరా ముందు కూడా మాట్లాడా. 100 సార్లు కలిసిండు. ఏమన్నా కలుస్తాడా అండి? ఏం పని ఉంటుంది ప్రైమ్ మినిస్టర్తో? బొచ్చు ₹1 తెచ్చిండా? ₹1 బొచ్చు ఇట్లా మాట్లాడొచ్చా? 100% ఇట్లా మాట్లాడచ్చు. ఏం తెచ్చింది చెప్పు. ఇప్పుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 35 జాతీయ పార్టీలు మెప్పించి వీళ్ళ కేసీఆర్ గారు చివరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తరగబెట్టి తెలంగాణ తీసుకొచ్చి, అట్లాంటి ముఖ్యమంత్రి పట్టుకొని ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ ఇష్టం వచ్చిన వ్యవహారం తీరు చేస్తూ పరిపాలన లేకుండా పరిపాలన గాలికి వదిలేసి పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు. కేసీఆర్ ఎందుకు తిడతారా? భారతదేశ పటంలో తెలంగాణ అనే పటాన్ని నిలిపింది కేసీఆర్. తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ కర్త కర్మ క్రియ కేసీఆర్, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్, తెలంగాణ ప్రదాత కేసీఆర్. అసలు పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ అనే పదం ముందు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అయినావంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణలో పిసిసి ఎట్లా అయిందయ్యా? తెలంగాణ రాష్ట్రం తెచ్చే సమైక్య రాష్ట్రంలో అవుతాడా? సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అవుతాడా? ఈ మహేష్ కుమార్ గౌడ్ అవుతాడా? సమైక్య రాష్ట్రం అయ్యే దమ్ముందా? మరి అంతకుముందు 40 ఏళ్ళ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాగా, మరి కాలేదు. ఇలా సపరేట్ తెలంగాణ అయితేనే మీకు ఇజ్జత్ వచ్చింది, మీకు విలువ వచ్చింది, మిమ్మల్ని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు నువ్వు. యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేమేమంటున్నాం అంటే నువ్వు చేసింది ఏం చెప్పు. ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు చెప్పు. మన ఇంట్లో చెల్లె ఉంది, పెళ్ళి అయింది, క్రాంతి. మీ ఊర్లో ఎంతో మంది ఆడబిడ్డలు, ఇక నా చెల్లె ఉంది, తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? 13 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినాయి, 13 లక్షల తులాలు ఇవ్వాలా, 1300 కిలోల బంగారం ఇవ్వాలా, ఇస్తాడా? అది అయ్యే మా హామీయా? చెల్లెకి స్కూటీ చెల్లెకి స్కూటీ ఇస్తాను. మేము ఇయ్యలేమో ఒడగొట్టి అయిపోయింది కదా, మాది అయిపోయింది ఎపిసోడ్. మేము హామీలు ఇచ్చినాం, ఓటమి వేసి కదా. అదే అంటున్నా మరి నేను, అందుకోసం చెప్తున్నా కదా. అందుకోసం ఇట్స్ నెవర్ కమ్ అగైన్ అంటున్నా. డిసైడ్ అయిపోయారు, బీఆర్ఎస్ పార్టీకి డిసైడ్ అయ్యారు. వార్ వన్ సైడ్, బీఆర్ఎస్ పార్టీ డిసైడ్, బీజేపీ కాంగ్రెస్
పతనం డిసైడ్ అయిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ మొత్తం మిలాఖత్ అయినాయట. మిలాఖత్ ఉంటే నీకు తెలియాలి, కలిసి చేస్తారట, కలిసే పోతారట, కలిసి మేమేమంటున్నాం అంటే ఇవంతా ఒక ఫాల్తు మాటలు. మేమా వాళ్ళ మిలాఖత్ అయ్యేది? ప్రధానమంత్రి మోడీని కేసీఆర్ కలిసిండా, రేవంత్ రెడ్డి కలిసిండా? ఎన్నిసార్లు కాళ్ళు మొక్కి దండాలు పెట్టచ్చి లోపల మాకేం అవసరం అండి? మాది ఇండివిజువల్గా ఉన్నాం. కలిసి ఉంటే కలిసేది ఉంటే మేము ఇవన్నీ బాధలు. మీ మున్సిపాలిటీ గురించి మళ్ళీ మాట్లాడదాం మనము. మా మున్సిపాలిటీలో కూడా కలిసే పాటు చేసి కరీంనగర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందా లేదా? అక్కడ అసలే చేయాలి. ఎందుకు చెయ్యదు. ఓకే, ఇక్కడ పటాన్చెరులో ఓ మున్సిపాలిటీ ఉంది. దానికి రఘునందన్ రావు బీజేపీ నుంచి ఎక్సఫియో కింద ఓటేనికి వచ్చాడు. ఎందుకు? పటాన్చెరు ఆయనకు అడగాలి, మాకేం సంబంధం? అది అంటే ఆయన బీజేపీ లీడర్, అమ్ముడు పోయిండొచ్చు, మాకేం తెలుసు? వాళ్ళకన్నా అమ్ముడు పోయిండొచ్చు, మాకేం తెలుసు? గతంలో వేయలేరా ఎమ్మెల్యేలు? ఇప్పుడు మొన్న ఇక్కడ నిన్న ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే డైరెక్ట్ కాంగ్రెస్ కోటేసి మరి అదేంది కదా? ఇవన్నీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది వాళ్ళ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతున్నాయి. ఎందుకైతే మాకేం అవసరం చెప్పు? వాళ్ళకి ఏం దిక్కున్నదే? ఒక సర్పంచ్ ఉన్నాడా, ఒక వార్డు మెంబర్ ఉన్నాడా, ఒక ఊర్లో మున్సిపాలిటీలో జెండా ఎగిరేసి. భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. అదే భారతదేశంలో, తెలంగాణలో కాదు కదా, భారతదేశంలో 26 రాష్ట్రాల్లో ఉన్నారు. భారతదేశంలో రాష్ట్రం తెలంగాణలో నెవర్ కమ్స్ బీజేపీ, ఎప్పటికి రాదు బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది మర్చిపోను, నెవర్ కమ్స్, రాదుగా. ఇది చరిత్ర. బీఆర్ఎస్ బీజేపీతో జత కడితే ఈ మాటలు మళ్ళీ 100% మంచిగా ప్లే చేసుకో. అవసరం కూడా లేదు మాకు, అవసరమే లేదంటున్నా. మా అవసరం ఎందుకుంటుంది చెప్పు మాకు? వాళ్ళకి దిక్కు దివాన లేదు, ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు మెంబర్ లేడు, కొన్ని ఊర్లలో క్యాండిడేట్లు లేరు. ఇక 119 నియోజకవర్గాల క్యాండిడేట్లు ఉన్నారా? ఇన్ఛార్జీలు బీజేపీకి ఉన్నారా అండి? 119 నియోజకవర్గాల బీజేపీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు ఉన్నారా? చెప్పు నువ్వు. నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేది ఉన్నారా? ఇన్ఛార్జీలు ఉన్నారా? సర్పంచ్ ఇడిసబెట్టు, వార్డు మెంబర్లు ఇడిసబెట్టు, జిల్లా ప్రెసిడెంట్లు ఇడిసబెట్టు, క్యాండిడేట్లు ఉన్నారా? క్యాండిడేట్లు లేని పార్టీ ఇలా బీజేపీ పార్టీ. దిక్కు దివాన్ లేదు. మా దగ్గర సొంత ఊర్లో రాకేష్ రెడ్డి 2500 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన అంకాపూర్ సొంతము. ఏ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆయన ఒక అభ్యర్థిని పెట్టి ఆయన ప్రచారంకి పోతే ఆయన బిడ్డ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తే 2500 ఓట్లతో ఓడిపోయాడు. అదే ఊరోళ్ళు ఓడించి వాడు ఇంట్లో గెలవనోడిగా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఊర్లోనే ఓడిపోయి. ప్రజెంట్ ఎమ్మెల్యే వినండి, మేము ఇవాళ మొదటి స్థానంలో ఉంటాం. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్. ఆర్మూర్ ప్రజలు డిసైడ్ అయిపోయారు, నువ్వు ఆగు బిడ్డ జర్రాగు, నీ ఎలక్షన్ రాని చూపిద్దామంటే. నేను ఎలక్షన్ వస్తే వారంతా వన్ సైడ్ ఉంది. ఎలక్షన్ ఎప్పుడైనా దీని తర్వాత క్రాంతి మీరు రికార్డ్ చేసుకో. కృష్ణ నువ్వు రికార్డ్. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్. 100 ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్. వార్ వన్ సైడ్. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్. నువ్వు ఎన్నిసార్లు నువ్వు చూడు కదా, ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటున్నాం కదా. 3వ ముఖ్యమంత్రి ముచ్చటగా కేసీఆర్ గారు అక్కడ పోయి కూర్చుంటాడు. క్యాబినెట్ లో ఏమన్నా కూర్చోవాలని ఆశన్న గారి జీవన్ రెడ్డికి ఆలోచన ఉన్నదా? ఆశ ఎందుకుండా 25 ఏళ్ళు ఒకటే పార్టీలో పనిచేస్తున్నా. 25 years పుట్టింది ఇదే పాటలో, సచ్చేది ఇదే పాటలో. ఎందుకున్నది బరాబర్? పుట్టింది ఇదే పాట, సచ్చేది ఇదే పాటలో. సచ్చినాక కప్పుకునే ఇదే జెండా కప్పుకొని చచ్చిపోతా. రైట్. ఈ మాట మాట్లాడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు పార్టీ మారాలన్న ఆలోచన చేసిండ్రా? లేదు, ఎవడు చేయలేదు. అసలు నేను చేస్తే టీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ పోయినట్టు. నేను చేస్తే బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీకి వెళ్ళిపోయినట్టు. నేను ఉన్ననే నా ఎంత నిబద్ధత ఉన్న వ్యక్తి ఎవరున్నాడే, నా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినోడు ఎవరున్నాడే, నా ఎన్నిసార్లు వినాలి తిట్టేటోడు ఎవరున్నాడా? నా లెక్క దమ్ము ధైర్యం ఉన్నాడు ఉన్నాడా? నా లెక్క మాట్లాడేటోడు ప్రజాస్వామ్యంలో. రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం. ఇప్పుడు మేమేమంటాం, రేవంత్ రెడ్డి తిడతాడు, ఆయన తిడితే మేము తిడతాం. ఆయన తిట్టొద్దు అని చెప్పి మేము కూడా తిట్టాం. ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐపీఎస్ ఆఫీసరు సజ్జనాన్ని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన సందర్భం ఏంది? నేను మాట్లాడిన సందర్భం ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ. ఈ రాష్ట్రం రావడానికి కర్త కర్మ క్రియ, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలకాయ పెట్టి పైదాకా పోయొచ్చినోడు, ఆమర్ నిరాహార దీక్ష చేసినోడు, 35 జాతీయ పార్టీని ఒప్పించినోడు. ఆయనకు నోటీసు ఇవ్వాలి, మాకు అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా సెక్షన్స్ ప్రకారం నువ్వు ఇంటికి వచ్చి నోటీసు ఇయ్యు. 60 లక్షల సైన్యం ఉంది, నోటీసులు తీసుకోవడానికి వ్యక్తులు లేరా? మేము 100-200 మంది ప్రజాప్రతినిధులు, మాజీలు తాజాలు ఉన్నాం. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. మా ఇంట్లో మనుషులు ఉంటారు, మేముంటాం. ఎప్పటికీ
జనజాతరతో నిండి ఉండే కేసీఆర్ ఇల్లు ఉంది. కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటేసాల్సిన పరిస్థితి ఏముందుకు వచ్చింది? నోటీసులు ఎందుకు అతికేయాలి అంటున్నాను నేను అనేది. నోటీసులు ఎందుకు అతికేయాలి? నోటీసులు ఇయ్యు, లేకపోతే ఫోన్ చేయి, లేకపోతే ఫామ్ హౌస్ పోయి ఇయ్యు, లేకపోతే కేటీఆర్ ఇంటికి పోయి అందజేయి కొడుక్కి తండ్రి నోటీసులు, లేకపోతే నా ఇంటికి వచ్చి జీవన్ రెడ్డి ఇన్నే పోలీస్ కమాండ్ కంట్రోల్ పక్కనే ఉన్నది నా ఇల్లు. నోటీసులు అతికించి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆయన ఇజ్జత్ తీయడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరగది. తెలంగాణ 4.5 కోట్ల ప్రజలలో ఉంది. అది నాకు ఆవేశం వచ్చింది. తెలంగాణ బాపు నాకు దేవుడితో సమానం, మా ఫాదర్తో సమానం. ఆయన ఇంటికి వచ్చి మా నాన్నకి ఇంటికి వచ్చి నోటీసులు ఇస్తే నాకు ఎంత బాధ ఉంటుంది. నోటీసులు ఇయ్యు, ప్రజాస్వామ్యబద్ధంగా ఇయ్యు, నోటీసులు చేతికి ఇయ్యు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇయ్యు, ఇంట్లో ఉన్న వాచ్మెన్ కి ఇయ్యు. నువ్వు తీసుకొచ్చి గోడ కంటేసి దాన్ని మీడియాకి లీక్ ఇచ్చి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మేము ఊరుకుంటామా? 4.5 కోట్ల ప్రజల గుండెల్లో కేసీఆర్ చేస్తారు. అదే చెప్పినాం కదా, ఒక్కొక్కరి సంగతి చూస్తాం, పింక్ బుక్లు ఎక్కిస్తున్నాం. దాంట్లో నంబర్ 1 సిపి సజ్జనార్ ఉంటాడు. మా ప్రభుత్వం వచ్చినాక ఏ పొక్కల కూర్చున్నా పట్టుకొస్తామని చెప్పినాం. మేము అందరినీ మాట్లాడలేదు. ఆ పింక్ బుక్ ఇప్పటికి ఎన్నో ఉన్నాయి. అందులో దాంట్లో నంబర్ 1 ఉన్నాడు. ఎందుకు అందరి పేర్లు నీకు? పింక్ బుక్ లో 100 మంది ఉంటారు. ఈ పింక్ బుక్ నంబర్ 1 పేరు సజ్జనార్ది ఉంటుంది. దాన్ని మార్చామని చెప్పినాం. మేమేమన్నా మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు ఇప్పుడు నా మీద 10 కేసులు పెట్టినావు, నా మీద బజారిల్స్ పోలీసులో పెట్టిన, నాకు అభ్యంతరం లేదు. నన్ను జైలుకు పంపి, నాకు అభ్యంతరం లేదు. నేను తప్పు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా నేను తప్పు చేస్తే జైలుకోనికి సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేయలే, మాట్లాడే హక్కు ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో బలం పెట్టుకొని మాట్లాడుతున్నావు. ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. వాక్ స్వాతంత్రం ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నావు. పత్రికా స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. నేను కూడా మాట్లాడినా. మరి నన్ను అట్లా అన్నాడు. మరి ఈయన ఎన్నిసార్లు మాట్లాడిండు? రేవంత్ రెడ్డి నా మీద బంజారాస్ పోలీసులో పిఎస్లో పెట్టినావు కదా, రేవంత్ రెడ్డి మీద 1000 సార్లు కేసు పెట్టాలి. ఈసీపీ ఈయన జ్యూరిడిక్షనే కదా, ఇప్పుడు ఆయన ఇల్లు ఈయన జ్యూరిడిక్షనే కదా. కేటీఆర్ని కేసీఆర్ని తిట్టిన మాటలకు ఎన్నిసార్లు సత్యంత మాటలు అన్నాడు ఆయన. మరి ఒక 1000 కేసులు పెట్టాలా? నా మీద బంజారాస్ కేసులు పెట్టడం ముందు రేవంత్ రెడ్డి మీద పెట్టు, కాంగ్రెస్ నాయకుల మీద పెట్టు, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద పెట్టు. ఇప్పుడు మేమేమన్నాం? నువ్వు కేసీఆర్ అన్నప్పుడు మేము ఎవరినన్నా అంటామంది. ఆఫ్టర్ ఆల్ ఏంది, మాకు ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే మాకు. ఈడు ఆడని తేడా ఏం లేదు. మీ కాన్ఫిడెన్స్ ఏం కాన్ఫిడెన్స్? నేను లాయర్ని పోయి, నేను లా ప్రాక్టీస్ చేసిన, హైకోర్టులో నేను 15 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన, సుప్రీంకోర్టు లాయర్ని. నాకు చట్టం తెలుసు. చట్టంకు నేను ఈ ఫేక్ కేసులను అంటున్నా. నేను ఈ ఫేక్ కేసులు ఏవైతున్నాయో వాటి మీద మాట్లాడుతున్నా. నేను గౌరవనీయులైనటువంటి తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అట్లా అనడం నాకు నచ్చలేదు. అది నా వ్యక్తిగతం. ఓకే, నాకు ఒక బాధ అయింది. 25 ఏళ్ళు ఆయనతో పనిచేస్తా ఉన్నా, 24 గంటలు ఆయనతో ఉంటా కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో నువ్వు ఇయ్యి నోటీసులు, ఇంకా 100 నోటీసులు ఇయ్యు, పద్ధతి ప్రకారం ఇయ్యు, ప్రజాస్వామ్యబద్ధంగా ఇయ్యు, యాజ్ ఫర్ లా ఇయ్యు, యాజ్ ఫర్ రూల్ ప్రకారం ఇయ్యు. ఓకే, నువ్వు దాని ఇంటి మీద గోడ మీద అతికేసి సార్ ఇజ్జత్ తీస్తా, అప్పుడు నేను భవన్లో మాట్లాడినా, ఆ దినం ఎంత ఆవేశంతో ఉంటాం. మావాడు గాంధీ సిద్ధాంతం ప్రకారం, అహింస పద్ధతి ప్రకారం బొమ్మని చెప్తుండు. ఒక్క చిటికి కొట్టమని కేసీఆర్ ని చెప్పమని చెప్పి తెలంగాణ అగ్నిగుండం అయిపోతుంది. ఒక్క చిటికి కొట్టి పొండ్రాబాయి మీరు అని. ఏంటంటే సార్ శాంతి శాంతి శాంతి, తెలంగాణ గాంధేయవాదంతోనే మనం చిన్న రాష్ట్రం తెచ్చుకున్నాం. దాని ప్రకారమే కార్యకర్తల బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే జీవన్ రెడ్డి లాంటి మేమైతాం ఏమున్నది, మేమే ముందున్నాం కదా. కార్యకర్త నేను జిల్లా అధ్యక్షుడు, నేను కాల్ ఫర్ చేసిన కదా. జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా నేను మాట్లాడినా కదా. నేను ముందు నేను పోతా జైలుకి, నువ్వు వాళ్ళు అరే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు క్వశ్చన్లు చేసి ఇరికియాలని ప్రయత్నం చెప్తున్నా. అరే సంతోషం నీకు, నాకు ఇరికిచ్చే అవసరం. ఇప్పుడు నేనేమంటా, నేను ఒక్కటి చెప్తున్నా, తప్పు కాదా అది మీరు చెప్పండి. అట్లా మాట్లాడచ్చా? ఒకవేళ నా మీద ఎస్ వాళ్ళు ముందు మాట్లాడారు. సీఎం ఎన్ని మాట్లాడాడు? రేవంత్ రెడ్డి లిస్టు తీయు, 1000 ఉన్నాయి. ఎన్ని మాట్లాడాడు? అమ్మరు ఆయన మీద కేసు పెట్టమని కదా, ముఖ్యమంత్రి మీద పెట్టమని, నా మీద 1000 పెట్టమని, తర్వాత ఆయన మీద ఒక్క కేసు పెట్టమని, నా మీద 1000 పెట్టమని అంటారు. అంటే టిట్ ఫర్ టాట్ అట్లా కాదు. ఈట్కా జవాబు పత్తాసే దేతే అమ్. కాకపోతే శాంతియుతంగా ఉంటున్నాం మేము. మేము ఎవరిని వదిలాం క్రాంతి, మేము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, తగ్గేది లేదు. ఎవరిని వదిలాము, అది వదిలితే కూడా తప్పు అవుతుంది, పనిష్మెంట్. ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది. అందరూ మేము సార్, మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అంటే గౌరవం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అంటే గౌరవం. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అత్యున్నత గౌరవం పోలీసులకు ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే. ఒక్క కేసీఆర్ ఇచ్చిండు. వాళ్ళ విధుల విషయంలో కావచ్చు, వాళ్ళ నిధుల విషయంలో కావచ్చు, వాళ్ళ వెహికల్స్ల విషయంలో కావచ్చు, వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, గొప్పగా దగ్గర సింగపూర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ కట్టినామండి. ఈ కమాండ్ కంట్రోల్లో కూర్చుండి
మేము కట్టిన బిల్డింగ్లో ఉండి మేము ఇచ్చిన ఉద్యోగంలో కూర్చుండి మేము తెచ్చిన తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి సెక్రటరీలో కూర్చుంటాడు, ఈయన పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చుంటాడు. మా బాస్ని, మా తెలంగాణ దేవుణ్ణి, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ జాతిపితని ఆమెను పరిచే విధంగా నోటీసులు అందిస్తాడా? పోలీస్ శాఖను అంత బలోపేతం చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కోసమేనా? మేము ఏమంటామంటే ఇప్పుడు లక్ష ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా క్రాంతి? ఒక్క హత్య జరిగిందా? ఒక్క రేఫ్ జరిగిందా? ఇవాళ మధ్యాహ్నం రేఫ్, సాయంత్రం హత్య, రాత్రికి ఏటీఎం చోరీ, ఏటీఎం పట్టపగలే పోలీసులు చంపిర్రా నిజామాబాద్లో. పోలీస్ కానిస్టేబుల్ మర్డర్లు అయిపోయారు 3-4. నిజామాబాద్ జిల్లాలో పట్టపగలు 2 కానిస్టేబుల్ అని చంపేసారు. మొన్న ఒక ఎక్సైజ్ ఫారెస్ట్ ఆమెని గంజాయి వ్యాపారస్తులు కారుతో గుద్దిరు నిజామాబాద్లో. దిక్కు దివాన్ లేదు. హైదరాబాద్లో ఆత్మహత్యలు, పోలీసులు హరాస్మెంట్కి వీళ్ళు చేస్తారు. మాకేం అవసరం ఉంటుంది చెప్పు? 1,00,000 కెమెరాలు పెట్టి మొత్తం అక్కడ ఇచ్చినాం. 10 లక్షల కెమెరాలు ఉన్నాయి. అందరు జాతలు అసలే పిచ్చి. ఫోన్ ట్యాపింగ్ 1948 నుంచి ఇప్పుడు కంటిన్యూ ట్యాపింగ్ అయితేనే ఉంటుంది. మేము ఎందుకు చేస్తాం దాన్ని? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయ్యేది ప్రభుత్వము ఇంటెలిజెన్స్ ఐజీ ఇచ్చిన నివేదిక ప్రకారం, హోమ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, హోమ్ మినిస్టర్ వినాలి ఇచ్చిన ప్రకారం జరుగుతుంది. అది టెర్రరిస్టుల విషయంలో, తీవ్రవాదుల విషయంలో, గుండాయిజం, రౌడీజాన్ని, దేశద్రోహాన్ని కథం చేయడం విషయం పనిచేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ మాకేం అవసరం? నేను దాన్ని కాదంటలేను. కాకపోతే వ్యక్తిగతంగా ఫలానా హీరోయిన్ ఇదంతా పొలిటికల్ డైవర్షన్ చేతగాక, పాలన చేతగాక, ఒప్పుకున్న హామీలు ఇవ్వలేక, జీతభత్యాలు ఇవ్వలేక, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేక, పాలన కొనసాగలేక, వాళ్ళ స్కాములు బయట, పొద్దున కేటీఆర్ ప్రెస్ మీట్, సాయంత్రం నోటీసులు, ఈ ఫార్ములా, ఈ కార్ కేసు, సాయంత్రం హరీష్ రావు ప్రెస్ మీట్, పొద్దున నోటీసులు. కేసీఆర్ ఒక్కసారి తన నియోజకవర్గ క్షేత్రం నుంచి హైదరాబాద్కు ఫార్మర్ హౌస్ నుంచి ఇటుకొస్తే తెల్లారి నోటీసులు. బెదిన జీవన్ రెడ్డి మాట్లాడితే కేసులు, జీవన్ రెడ్డి నడితే కేసులు, జీవన్ రెడ్డి పోతే కేసులు, జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే కేసులు. ఇదేందండి ఈ కేసులతో? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతుందా? ఇది పోలీసు రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యమా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? పాలిటిక్స్ డైవర్షన్ గురించి నడుస్తుంది క్రాంతి. మేము ఎవరికి భయపడం. ఉద్యమ సమయంలో ఎన్ని లగడపాపిని అటాక్ చేసింది ఎవరు? కేంద్ర హోంమంత్రిని అటాక్ చేసింది ఎవరు? వైఎస్ జగన్ అటాక్ చేసింది ఎవరు? ఆర్మూర్లో మేము ఆపినాం. ఆపడంలో కాదు, ఇప్పుడు కాదు. మేము అనేక కేసులు ఉన్నాయి. మా రైల్వే కేసులు ఉన్నాయి మా దగ్గర. నా మీద ఇప్పటికి 47 కేసులు పెట్టారు. నా ఆస్తుల మీద వచ్చిర్రు, నా మాల్ సీజ్ చేసిర్రు, నా ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళ కొట్టిరు, నన్ను బదనాం చేసిర్రు, యూట్యూబ్లలో ఎక్కిచ్చిర్రు, టీవీలలో నన్ను టార్గెట్ చేసిర్రు, పోలీసులు టార్గెట్ చేసిర్రు, నా గన్మెన్లను తొలగించారు, నాకు రక్షణ లేకుండా చేసి నా మీద 2 సార్లు అటాక్ అయింది. కేసులు ఉంటాయి. నా మీద అటాక్ చేసి ఆయన జైలు ఉన్నాడు. నాకు 4+4 గన్మెన్లు ఉండే. వీళ్ళ కక్ష కట్టి నా గన్మెన్ రక్షణ తీసేసి వీళ్ళు నన్ను ఎవరైనా చంపితే బాధ్యత ఈ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వహించాలా, ఐజీ ఇంటెలిజెన్స్ వహించాలా, సిపి సజ్జనార్ వహించాలా బాధ్యత. జీవన్ రెడ్డిని చంపేంత మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, సిపి సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మరి ఎవరైనా చంపితే చంపిస్తాడచ్చు. తిట్టిన కోపంతో నువ్వే అన్నావు కదా, తిట్టినో నేను వదులుతాడా అంటే ఎన్కౌంటర్ చేస్తాడచ్చు. అంతే కదా చేసి సిద్ధం ఉన్న దానికి. 25 ఏళ్ళు ఉద్యమంలో చేసిన, తెలంగాణ ఉద్యమంలో అనేక వేల కేసులు ఎదుర్కొన్నా, ఇవాళ పోనీ కూడా సిద్ధంగా ఉన్నా, మన చంపుతో సావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. రైట్, ఓకే. కాసేపు మళ్ళీ ఈ అంశాలు పక్కన పెట్టి మనం కొంచెం ఇంటి ఎంట్రన్స్ నుంచి వద్దామన్నా. బాగా కట్టింది ఇంట్లో, మంచిగా ఉంది. ఇల్లు ఉండద్దా నాకు? ఉండాలి. ఇల్లు నేరమా? ఇల్లు కొనుక్కుని నేరమా? నేనేమంటున్నా, కాదు. నాకు 2001లో 1 ఎకర్లో ఇల్లు ఉండే. 1 ఎకరంలో 2700 గజాల్లో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. ఇప్పుడు 2001లో ఎట్లా వచ్చినాయి ఇవన్నీ పైసలు? అంటే నాకు లేదా ఐటీలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూపించిన కదా, అఫిడవిట్లో చూపించిన కదా నా ఇల్లు. ఈ ఇల్లు కూడా అఫిడవిట్లో చూపించిన. నీకెందుకు అంత పరేషాన్ అవుతున్నావు? ఇంటికి పిలిచి ఛాయ్ అంటే అంటారు కదా, నరదృష్టి మంచిది కాదని చెప్పి ఇంటికి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం తప్ప అన్నట్టు. ఇంటికి పిలిచి ఛాయ్ పోతే ఇల్లు ఎక్కడదని అడుగుతున్నావు. నువ్వు ఏం చెప్పాలి? నీకు అఫిడవిట్లో పెట్టినా కదా క్రాంతి. అంటే బాగుందన్న, బాగుంటది కదా. కానీ నా రక్తం చెమట పెట్టి సంపాదించుకున్నా. నేను నాకు అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు కొంతమంది ఇట్లా ఇండ్లు కట్టుకున్నప్పుడు నేను ఎందుకు కట్టుకోలేకపోతున్నా ఇట్లా అని. ఉండు, ఒక రూమ్ ఇస్తా కింద, ఉండు. 2 బిడ్డలే ఉన్నారు, పెళ్లి అయిపోయినాక నువ్వు కూడా ఉండొచ్చు ఇక్కడే. ఏమున్నది దాంట్లో? ఇల్లు బాగుంటే తప్పేనా? ఇల్లు బాగున్న తప్పు, కార్లు బాగున్న తప్పు, మనిషి బాగున్న మీకు ఉన్నది. ఏమైంది దాంట్లో? ఎప్పుడో ఉన్నది. ఎప్పుడో ఎక్కిన అసెంబ్లీకి కూడా వచ్చిన దాని మీద. అది ప్రజలలో ఇప్పుడు అది మేము ఇవాళ కొత్తగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి అనుకో, అప్పుడు మాట్లాడాలి.
Okay. ఎమ్మెల్యే కంటే ముందే నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, ఓకే. ఇంతకు డబుల్ ఇల్లు ఉండే, ఇది చిన్న ఇల్లు ఇది. అంత అడ్వకసీలనే వచ్చినాయా? అడ్వకసీ అడ్వకేట్స్లో వచ్చింది, రియల్ ఎస్టేట్లో వచ్చింది, అంత చూపించినాం కదా లెక్కలు. నాకు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను అఫిడవిట్లో చూపించిన కదా, ఓకే. ఐటీ రిటర్న్స్లో చూపించిన కదా, మా భార్య కంపెనీ చూపించినాం కదా, అన్నీ చూపించినాం కదా. నేను ఇప్పుడు నన్ను ఓర్వలేక నా మీద బదనాం లేపి ఈ చిల్లర ప్రయత్నాలు, ఆ కబ్జాలు అని అన్ని తప్పుడు సమాచారం క్రాంతి. ఆ అవసరం నాకు రాలేదు. ఓకే. ఆ అవసరం వచ్చినాడు రాజకీయాల నుంచి తప్పుకొని నీకు చెప్పి చేస్తా. ఓకే. ఆ అవసరం వచ్చిందనుకో చెప్పి చేస్తాను నీకు. రైట్. ఓకే. మీరు స్లీపింగ్ ప్రొడ్యూసరా సినిమాలలో? తప్ప అంత ఫేక్, ఈ ఫేక్ అంత యూట్యూబర్లు, ఈ టీవీలోళ్ళు, ఈ విలేకరు నీలాంటి వాళ్ళు ఇట్లా అడిగి సినిమాలు ఎప్పుడు తీయాలి, సినిమాలకు నాకు సంబంధం. స్లీపింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోరట కదా చిల్లరగాళ్ళు చెప్పినోడు చిల్లరగాడు. నేను నాకు ఏ సినిమాతో సంబంధం లేదు, ఎక్కడ ప్రొడ్యూసింగ్ చేయలేను. అన్ని తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం కాదా? తప్పుడు మాటలు అని చెప్తున్నాను. అవన్నీ పాత చిల్లర మాటలని, వాళ్ళు చిల్లరగాళ్ళు మాట్లాడి నువ్వు మాట్లాడి నీకు ఆ పేరు తెచ్చుకోకు. అర్థమైందా? ఇప్పటిక చిల్లరగాళ్ళు చాలా మంది మాట్లాడారు, అట్లా మాట్లాడి నీకు చిల్లర పేరు తెచ్చుకోకు. నీకు మంచి పేరు ఉంది. క్రాంతి అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతాడు, మంచిగా అడుగుతాడు, ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతాడు, అడగాల్సిన అడుగుతాడు అని చెప్పి. నాకు ఓన్లీ నా వ్యాపారం రియల్ ఎస్టేటే ఉండే. భూమిని కొనుక్కున్న ఫస్ట్ భూమిని దున్ని బతకాలి, లేకపోతే భూమిని కొని బతకాలి, లేకపోతే భూమి అమ్ముకొని బతకాలి. ఇప్పుడు 2010 నుంచి భూమి అమ్ముకొని బతున్నా. 2014 తర్వాత నా పేరు మీద ఎక్కడ కూడా ఒక చిన్న రిజిస్ట్రేషన్ కాలేదు నా పేరు మీద ల్యాండ్. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నువ్వు ఏదైనా చూపి క్రాంతి, ఈ రోజు నుంచి ఇంకొక నెల రోజులు అవకాశం ఇస్తాను ఒక చిన్నది ఎక్కడన్నా, ఇవి అన్నా ఇది నువ్వు చేసినావు అంటే అది నీ పేరు మీద రాసేస్తాను, మీ నలుగురు పేరు మీద. మళ్ళీ అది కూడా ఇప్పుడు బాండ్ పేపర్ రాపించుకోను నాతో, నీ తెచ్చి నచ్చిన అడ్వకేట్తో అగ్రిమెంట్ తీసుకోండి. మీరే అడ్వకేట్ మీరు తీసుకోండి. నేను చెప్తున్నా కదా, నేను అంటున్నా కదా, ఇవన్నీ తప్పుడు ప్రచారంతో నా క్యారెక్టర్ అసాసినేట్ చేయండి. నా స్పీడ్ ఎందుకు జీవన్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యింది మరి? సరే అనుకున్నాం, కాసేపు అనుకున్నాం. పండ్లున్న చెట్టుకే రాళ్ళు కొడతారు, పనులు లేని చెట్టుకి ఎందుకు కొడతావు? మీరు నలుగురు పోతుంటే పనులు ఉంటే రాయి కొడతావు. అట్లా ఎవడు ఫేమస్ ఉంటాడో వాడి మీద మాట. జీవన్ రెడ్డి పన్నున్న చెట్లు అంతే కదా మరి. నలుగురు నీడనిస్తా, నీడనిస్తా, చెట్టుని ఆక్సిజన్ ఇస్తా, చెట్టుని నేను ప్రజలకు చెట్టులు అంటున్నా కదా. నేను ప్రతినిత్యం పనిచేసేటోని 24 గంటలు 24/7 అది ఇదే. నాకు వ్యాపారం ఏమో చెప్పు. వ్యాపారం బంద్ చేసినాం ఎప్పుడైతే రాజకీయాలు యాక్టివ్ అయిపోయినామో వ్యాపారం బంద్ చేసినాం. మరి ఎట్లా మరి ఈ ప్రజలకు సేవ చేస్తున్నా. నా భార్య డబ్బులు ఎట్లా కంపెనీ నడిపిస్తుంది, దాంట్లోకి కదా అమ్ముడు చేసుడు. అమ్మిన 100 ఎకరాలు అమ్మిన. ఇప్పటికి ఎన్ని ఎకరాలు? 100 ఎకరాలు అమ్మిన డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. ల్యాండ్ అమ్మిన 100 ఎకరాలు అమ్మిన డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. ఖర్చు చేసి ప్రజలకు వచ్చిన నేను ప్రజలతో తిరుగుతున్నా. ప్రజలు ప్రతిరోజు 2000 మందికి 10 ఏళ్ళు భోజనం పెట్టేది తెలుసా నీకు? 2000 మందికి ప్రతి సోమవారం సిద్ధుల గుట్ట మీద అన్నదానం చేసేది. వేలాది మంది ప్రతినిత్యం మా ఇంట్లో రోజు 200, 300, 500 మంది తింటారు. నువ్వు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు యూతే పరేషన్ అయ్యేది, నీకు మాట్లాడడానికి కూడా టైం దొరికేది కాదు. మేము ప్రజల కోసం బతుకుతున్నాం తప్ప ప్రజల నుంచి దందా చేసుకొని వచ్చింది వాళ్ళు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆ పనికి వచ్చింది. అంతే మరి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం తక్కువ ఉన్నది? రెడ్ శాండల్ స్మగ్లర్ మంచిదానే. నువ్వు గంజాయి దందా చేస్తున్నా అని చెప్పుకోడు కన్నా. ఇప్పుడు ఎక్కడిది బరాబరు బాజాబ్తా నాకు లైసెన్స్ ఉంది, లైసెన్స్ తోటి చేస్తున్నాను. అఫిడేవిట్లో పెట్టిండా? అఫిడేవిట్లో చూపించిండు ఆయన. అఫిడేవిట్లో చూపించాలి కన్నా. నువ్వు దందా క్రాంతి టీవీ దందా ఉన్నది, నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తే క్రాంతి టీవీ, కేఆర్ టీవీ పెట్టుకున్నా దాని జీతాలు ఎంత, జీతభత్యాలు ఎంత, జిఎస్టీ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, నీ కంపెనీ రిజిస్టర్ ఉందా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా, అవి చూపించాలను. అవి చూపించకుండా నేను రెడ్ శాండల్ స్మగ్లర్ అంటే మంచిదానే. రెడ్ శాండల్ అని అంతర్గత మన పుష్ప సినిమాలో మంగళం సీన్ కానీ లెక్క. అందుకోసం ఆర్మూర్లో ఆయన అంత మంగళం సీన్ అంటారు మా వాళ్ళని. మీరే అంటారు నేను కాదయ్యా. ప్రజల్ని అడుగు నువ్వు. ఎమ్మెల్యే అంటే టీవీ యాంకర్ ఇప్పటికి 3-4 జీవన్ రెడ్డి అన్నాడు. మాజీ ఎమ్మెల్యే అంటలేరు నన్ను. జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటారు. మీ టీవీ యాంకర్లు అన్నారు. ఆయనతోనే అన్నాడు ఇంటర్వ్యూలో, ఎన్ని వైరల్ అయినాయి. ఇప్పుడు మేమంటాం, ఇప్పుడు మా అన్నాడు కదా ఆయన, ఇప్పుడు అన్నాడు ఏంది ఆయన చేసే వ్యాపారం ఏంది చెప్పుకుంటాడా? సిగ్గుచేటు. 30 ఏళ్ళు ఎక్కడ పోయిండు? ఆర్మూర్లో కనబడకుండా 30 ఏళ్ళు ఎందుకు పోయిండు? 30 years నుంచి ఎందుకు లేడు ఆర్మూర్లో? ఏ సాగు కన్నా పెళ్లి కన్నా వచ్చిండా? ఎవరికన్నా కనబడ్డా? 30 years లేదు. ఊర్లోకించి వారిపోయిండు. వైజాగ్ లో పోయి ఎందుకున్నాడు? వైజాగ్ లో లిక్కర్ దందాలు ఎందుకు చేసిండు? ఆడ నుంచి ఎర్రచందనంలోకి ఎందుకు పోయిండు? కనబడకుంటే ఎందుకు పోయిండు? ఆయన మీద కేసులు ఎందుకున్నాయి? ఎఫ్ఐఆర్. రాకేష్ రెడ్డి ఫ్రాడ్ చేసిండు అంటారా? అంతేనా? ఆయన వృత్తే ఫ్రాడ్ కదా. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 13.5 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు. దాని పక్కనే ఇప్పుడు స్కూల్ తీసుకొస్తుండే, యంగ్ ఇండియా స్కూల్, రేవంత్ రెడ్డితో కుమ్మక్కై.
ఇంకోసం రేవంత్ నేను ఒక విషయం పడతా చెప్పండి. ఎలక్షన్ల ముందల రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పేసి మీరు పిలిచిరా? ఇవ్వడంలే అదంతా అది అబద్ధం. కుక్క కూడా విలువలేని కుక్క, నాట్ ఈవెన్ ఏ డాగ్. కుక్క విలువలేవని పిలిచినట్టు యూపీమన్ వాడు వచ్చినట్టు. అరే ఎందుకు పిలుస్తారా? నేను 2 సార్లు ఎమ్మెల్యే కూడా వాడిని ఎందుకు పిలుస్తారా? వాడు వాడిని వీడిని పట్టుకొని నేను రాజ్యసభ ఇయ్యు నాకు ఎంపీ అని అన్న నేను ఎందుకు పిలుస్తాను? దమ్ముంటే వీడియో ప్రూఫ్ చూపిమన్, నీకు సిగ్నల్ ప్రూఫ్ చూపిమన్. వాడిని దగ్గరికి పోయింది ఒక ఇట్లా పలానా దినం పోయిన చూపిమని చెప్పు. ఉత్తనే పిచ్చోన్ లెక్క మాట్లాడితే ఎట్లా? డ్రగ్స్ తీసుకొని MDF వాటర్లో తీసుకుంటాడు, తెలుసుగా డ్రగ్గిస్ట్. మీరు తీసుకుంటారు సరే నేను తీసుకుంటే మన ఇంటికెళ్ళి తీసుకుపోయి టెస్ట్ చేపి తీసుకో, ఇంటికెళ్ళి తీసుకొని టెస్ట్ చేపి బంద్ చేసి 6 నెలలు. అరే 6 నెలలు కాకపోతే ఏడాది కాని పోయి నువ్వు అనుకో, అంటే నాకు తీసుకుపోయి టెస్ట్ చేయి, నా బ్లడ్ షాంపుల్ తీసుకో అంటారు కానీ ఎవరు. అరే వాడని నువ్వు ఇవుడు కదా, పొద్దున పోయి ఇంటర్వ్యూ పెట్టు కొట్టం ఎట్లా మాట్లాడతారు ఇవుడు, మీటింగ్లో ఎట్లా మాట్లాడతారు ఇవుడు, టీవీ యాంకరింగ్లు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారు 3 సార్లు చూసి నాకు చెప్పు. నువ్వే ఇవుడు, నీకు నాది వద్దు. పొద్దున 6 గంటలకు పోయి డైరెక్ట్ పెట్టు మైక్. పొద్దున 6 గంటలకు 6 గంటలకే మీటర్ చాలా 6, 7, 8 ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఉన్నదంటే వాటర్లో MDF తీసుకొని నీతో మాట్లాడతావు. నువ్వు జనరల్ గా ఏదో చూసినట్టు మాట్లాడితే ఎట్లా? నువ్వు చూడు కదా, నువ్వు ఆయన కార్లో నీళ్ళ బాటలు ఉంటుంది పోయి తాగి కూర్చో. మీరు తాగిరా నీళ్ళు? నేనెందుకు తాగుతా? వాడు ఎవడో తెలియదు అంటే కార్లో మీకే తెలుసు. సరే ఇప్పుడు తెలియదా? ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఉండరా? బయటకు వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళు చెప్పిన మాటలే మాకేం తెలుస్తాయి? పనిచేస్తారా? ఉంటారు కదా మరి, ఉండరా? ఆర్మూర్ అంటే మొత్తం నాదే కదా. ఆర్మూర్ ప్రజలంతా నా కుటుంబీయులు కదా, నా ఆత్మీయులు కదా, నా అన్నదమ్ములు కదా. నాకు చెప్పరా? ఇప్పుడు నా ప్రవర్తన కుక్కకు గాడిదకి గుర్రానికి తేడా తెలిసింది. నన్ను చూసి వాడు గుర్రం అనుకున్నారు. ఇలా వాడు వచ్చిన తర్వాత వాడు గాడిద అయ్యింది, నేను గుర్రమైన. అరే జీవన్ రెడ్డి చాలా మంచోడు, చాలా పోపు ఉండే, 100 పడకల ఆసుపత్రి తెచ్చిండు, బైపాస్ రోడ్లు వేసిండు, డాంబర్ రోడ్లు వేసిండు, RDO డివిజన్ ఆఫీస్ తీసుకొచ్చిండు, సిద్ధుల గుట్టకు రోడ్ వేసిండు, పంచగూడ బ్రిడ్జ్ తెచ్చిండు, 3000 కోట్ల నిధులు తెచ్చి. వాడేం తెచ్చిండు? వీడికి అవ్వలేదు, వాడికి కాంగ్రెస్ గెలిచినోడికేమో ఓడిపోయినోడికేమో ప్రభుత్వం ఉన్నది, వీడికి గెలిచిన వీడికి ప్రభుత్వం లేదు. ఎక్కడికేం తేవాలా? వీడికి అవ్వలేదు, వాడికి బాపు లేదు. ఆర్మూర్ అనాథగా మారిపోయింది, అవినీతి ఆర్మూర్గా మారిపోయింది. నువ్వు చూసినా మన ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏసీబోలు పట్టుకున్నారు, 18 కోట్లు దొరికినాయి. అందులో ఆర్మూర్ వాడు పైసా వసూలు రెడ్డి, వీడిద్దరు పార్ట్నర్లు. పైసా వసూలు రెడ్డి, వినయ్ రెడ్డి. ఎందుకు మీరు పేర్లు ఎందుకు పెడతారు ఇట్లా? నేను ఎందుకు పెడతా? పబ్లిక్ ఏదంటే అది పబ్లిక్ పైసా వసూలు రెడ్డి అని అంటారు, నేను చెప్తున్నా. ఇప్పుడు వినయ్ రెడ్డి అంటే తక్కువ తెలుసు, పైసా వసూలు రెడ్డి అంటే ఆడి పేరు అని తెలుసు. అడుగు విలేకరులకు, అటు నువ్వు నన్ను అడగకపోయి క్రాంతి దయచేసి నువ్వు 10 మంది పిల్లగాళ్ళని పంపియు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తా, నువ్వే సర్వే చేయి, సర్వేలు ఏమవుతుంది అది నువ్వు ఓపెన్ చేయి, నాకు ఏం ప్రాబ్లం లేదు. రైట్. మిమ్మల్ని ఆర్మూర్ పాండు అని ఎందుకు అంటారు? మిమ్మల్ని తీర్మారు మల్లన్న గాడు వాడు వీడు అంట చిల్లరగాళ్ళు అని ఎవరు లెక్క పెడతారు అని ఇలా మొత్తం రాష్ట్రం అంతా తిడుతుంది, తూతూ అని ఉంచుతుంది. నా పేరు జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే అంటే జీవన్ రెడ్డి. వాడు వీడు వాడి నువ్వు అంటే అన్నంత మాత్రం అవుతుంది. అది ఎందుకు అన్నారు అని అడుగుతున్నాను. చిల్లర మాట్లాడితే నేనేం చేస్తా? నేనేం చేయాలి దానికి? నువ్వు ఇంకో పేరు పెడతావు, నేనేమంటా? నేను కొట్టలేను కదా ప్రజాస్వామ్యంలో, చట్టాన్ని నా చేతులకు తీసుకోలేను కదా. తీసుకున్న రోజు పక్కా అవుతుంది, అది కూడా ఉంటుంది. రెడ్ బుక్ లో పింక్ బుక్ లో పేర్లు ఉన్నాయా మరి? ఉన్నాయి అందరి. అంటే పింక్ బుక్ లో రాష్ట్ర జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో BRS నాయకులపై గుండాయిజం, అరాచకాలు, కేసులు, బెదిరింపులు చేసిన వాళ్ళే ఎక్కిస్తున్నాం అధికారులే. రాష్ట్రంలో మొత్తం 100కు 100% ఉంటాయి. అందులో ఎన్ని ఉంటాయి? 10-20 పేర్లు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న పోలీసులను మేము ప్రేమిస్తాం, IPS లను గౌరవిస్తాం, DGP IGలను కూడా గౌరవిస్తాం. రాష్ట్రంతో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ని గౌరవిస్తాం. మేము చాలా రెస్పెక్టెడ్ గా మాట్లాడతాం. నన్ను అడగండి, ఎక్కడ కూడా మాట్లాడడం. ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళ కనుసైగల్లో పనిచేస్తారో వాళ్ళని మాత్రం పింక్ బుక్ లో లెక్కిస్తాం. కేసీఆర్ మీద ఈ చిల్లర పనులు చేసిన వాళ్ళందరి పింక్ బుక్ లెక్కినాయి. కేసీఆర్ మీద ఎవరెవరు నోటీసులు ఇంటికంటే అన్ని మా దగ్గర పింక్ బుక్ లో లెక్కుతాయి. దాని సిట్ కమిషన్ కథ కార్ఖానా దాని అంతా లెక్క తెలుస్తాం. రైట్. మున్సిపల్ ఎన్నికలలో బాగా తిరిగారు, బాగా కష్టపడ్డారు, ప్రతిఫలం ఏం కనబడలేదు మరి? ఎందుకని మంచిగా వచ్చినాయి, ఓటింగ్ శాతం పెరిగింది బ్రహ్మాండంగా, 5 సీట్లు గెలిచినాం. ఎవరున్నారు చైర్మన్? ఎవరున్నారు చైర్మన్ క్యాండిడేట్లు అందరూ ఓడించినాం కదా. 10 మంది మా పార్టీ సైడ్ 32 మంది కౌన్సిలర్ని ఓడించినాం.
అర్థమైంది కదా. స్టువర్ట్పురం దొంగల్లాగా ఉండి వాళ్ళందరూ ఓడిపోయారు. చెప్పిన ఇదే మాట ఎట్లా నేర్చుకుంటున్నాను ఈ డైలాగ్ స్టువర్ట్పురం దొంగలు ఇటు 18 ఉన్న దగ్గర డైలాగ్ నువ్వు వచ్చేదే నాకు తెలియదు. 3 రోజుల నుంచి ఇయ్యాల నువ్వు వచ్చేదే నాకు తెలియదు. నువ్వు వచ్చి గంటన్నర వెయిట్ చేసినావు జనరేషన్. నేను పోయి ఆడ కూర్చున్నా. ఆడ హరీష్ అన్నతో ఒక ఇనాగ్రేషన్ ఉండే, మీకు తెలుసు, అందుకోసం మీకు లైవ్ లో చూపించిన. నేను అనేది ఏంటంటే మామకి ఏదైనా అడుగు, నువ్వు అనారోగ్యంగా అర్ధరాత్రి వచ్చి పెట్టు 12 గంటలకు ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే నేను డైలాగులు డెలివరీలు అన్నీ మన అంత జనరల్ గా అత్తనే ఉంటాయి. సబ్జెక్ట్ నువ్వు అడిగేది నాకు తెలుసా? నువ్వు పేపర్ లీక్ చేసినావా? కాంతి నువ్వు అన్నావా ఈ క్వశ్చన్లు అడుగుతాను చెప్పిన? చెప్పలే. నేను అడగాలంటే మొత్తం ఏదంటే అది అడుగని చెప్పిన మాట చెప్తాను. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవిస్తాం, ప్రజా తీర్పును గౌరవించడం, మళ్ళీ వాళ్ళే గెలిపిస్తారు మమ్మల్ని. ఓకే, మీరు ఎట్లా అయిందంటే మేము తిరిగిన 36 వార్డులలో తిరిగిన, నెల రోజులు అక్కడే ఉన్నా, మొత్తం ప్రతి ఇంటికి తిరిగిన, 20,000 ఇండ్లు ప్రతి ఇంట్లో అడుగు పెట్టిన, ప్రతి వార్డులో స్పీచ్లు ఇచ్చిన. వాళ్ళు మా అభివృద్ధిని చెప్పినాం, వాళ్ళ అరాచకాన్ని చెప్పినాం. అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది. విడిచిపెట్టినాం. ఇక లేదు ఎక్కడ నువ్వు ఎక్కడ రైతులలో కూడా ఇక యూరియాది ఫర్టిలైజర్ యాప్ ఏదైతే ఉందో, యూరియాది ఫర్టిలైజర్ యాప్ అట్టర్ ఫ్లాప్. యూరియాది ఫర్టిలైజర్ యాప్ అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ హామీలన్నీ ఫేక్ అయి తెలిసిపోయింది ప్రజలకు. యాప్ వేయాలంటే ఓటీపీ ప్రభుత్వం అయిపోయింది. రైతు అనేటోడికి ఆ ఓటీపీలు, ఆ వాట్సాప్లు అవన్నీ ఏం తెలుసు చెప్పు? రైతు ఓటీపీ అప్లై చేసుకోవాలా యూరియాకు, మళ్ళీ ఓటీపీ నంబర్ ఇవ్వాలా, ఈ 2 నిమిషంలో చూసుకొని రైతు ఇవ్వగలుగుతాడా? నీకు దమ్ముంటే కేసీఆర్ ఎట్లా ఇచ్చినా నువ్వు అట్లా ఇవ్వు. సింపుల్ కదా. ఇంక కొత్తది ఎందుకు దందా? కొత్త దందా ఎందుకు రా? యూరియాని కూడా మింగుతారా? బియ్యంని మింగుతారు, బొగ్గుని మింగుతారు. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళా రెండోసారి బొగ్గు కుంభకోణం 9. బొగ్గు కుంభకోణం, బియ్యం కుంభకోణం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయన బొగ్గు కుంభకోణం. మళ్ళీ ఇప్పుడు యూరియా దొరుకుతలేదంటే 10 ఏళ్ళు దొరికిన యూరియా ఇప్పుడు ఎందుకు రాదు సార్? 10 ఏళ్ళు మేము ఇంటికి తీసుకొని ఇచ్చిన యూరియా వీళ్ళు ఎందుకు సార్? యాప్ ఎందుకు? అట్టర్ ఫ్లాప్ కదా. యాప్ ఎందుకయ్యా? యాప్ ఎందుకు? గిట్ల అన్నం పెట్టే గిట్ల దింపుకొచ్చి పెడతా అంటే ఏమన్నట్టు? అవినీతి లేకపోతే ఇదంతా ఎందుకు? ఎవడు బాగున్నాడు చెప్పు? ఈ రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎడుతున్నారు, రిటైర్ అయిన ఉద్యోగులు జీతాలు లేక పరేషన్నారు, ముసలోళ్ళు పింఛన్లు అందాక పరేషన్నారు, మిషన్ భగీరథ నీళ్లు లేక పరేషన్నారు, చెల్లెలు బంగారం రాక పరేషన్నారు, కళ్యాణ లక్ష్మి రాక పరేషన్నారు, 4,000 రూపాయలు పెన్షన్లు పంచక పరేషన్నారు, 2,500 నిరుద్యోగ వృత్తి లేక మీరంతా పరేషన్నారు. ఈ కెమెరామన్ వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ పనిచేస్తారు? 2,500 ఇస్తే వాళ్ళు ఇంకో చదువుకుంటారు కదా ఆ వృత్తి తీసుకొని, నిరుద్యోగ వృత్తి. 4,000 రూపాయలు స్కూటీలు ఇచ్చినాం కదా మేము. అది అది లేకుండే కదా, అదన్నీ ఇచ్చినాం. అది కాక ఏమేమి ఇవ్వాలో అడిగింది ఇచ్చింది కేసీఆర్, అడిగింది కూడా ఇచ్చింది. మేము మిషన్ భరిత నీళ్ళు ఎవరికి ఇస్తామని చెప్పలేము, ఇచ్చినాం. ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు 1,56,670 కిలోమీటర్ పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. మీ ఇంటికి ఇచ్చినాం. మన అమ్మకి ఫోన్ చేయి, ఇప్పుడు స్పీకర్ ఇచ్చారు. అమ్మకి అడుగు ఉన్నాయి. 2,000 మీ బాపు పింఛను 200 2,000 ఇచ్చినాం. 200 10 పెంచినాం. 200 పెంచమంటే 4,000 ఇస్తలేడు. తులం బంగారం అట్టే వీకింది. ఆడబిడ్డల స్కూటీలు అట్టే పోయినాయి. ఏమన్నా మాట్లాడితే ఉచిత బస్సు ఇచ్చింది. ఇప్పుడు క్రాంతి నువ్వు కూడా అట్లా మాట్లాడే. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మీ నాయన కూడా చెప్పుంటాడు, గుమ్మిడ వడ్లు గుమ్మిడాలు ఉండాలా, గుమ్మిడ వడ్లు గుమ్మిడాలు ఉండాలా, కుండలల్లా. గుమ్మిడాల్లో కొడుకులు ఉండాలంటే ఎట్లుంటుంది? బియ్యం అన్నని ఉండాలా, వీడు దొడ్డు బాలాలా? మరి ఇవన్నీ పథకాలు ఇవ్వాలా. మీ నాయనకు పింఛన్ ఇవ్వాలా, అమ్మ చెల్లెకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలా, ఇంట్లోకి అమ్మకు నీళ్ళు ఇవ్వాలా, బాపుకు రైతు బంధు ఇవ్వాలా, దళితులకు దళిత బంధు ఇవ్వాలా, పేదోళ్లకు నీళ్ళు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలా, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలా, బియ్యం కొనాలి, వడ్లు కొనాలి, మక్కలు కొనాలి. కొనుగోలు కేంద్రాల తర్వాత 7,772 కొనుగోలు పెట్టి 1,56,700 కిలోమీటర్లు పెట్టి పైప్ లైన్ వేయాలి, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాలి, 84,000 కోట్లు పెట్టి ఇవన్నీ వేయాలి. నీళ్లు రావాలి, పైసలు బాకీ కావద్దంటే ఎట్లా? బాకీలో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు చెల్లెకు ఉంది బాకీ లేదా? 5,000 3,000 బాకీ ఉంటుంది. నీ దగ్గరనే తీసుకొని ఉంటుంది. సార్ వచ్చే నెల జీతం కట్ చేసుకోండి. నువ్వు బాకీ లేకుండా టీవీ నడుపుతున్నావా? నీకు ఏమొస్తాయి? కాకరకాయలు టీవీ నడుపుతాయి, ఉల్టా నెలకు 1,00,000 వీక్తాయి. నాకు తెలియదా నీ సంగతి? ఆయనకి ఏమొస్తాయి? కెమెరామెన్ కి. ఆయనకు బాకీ లేదా? వాళ్ళ నాయనకు బాకీ లేదా? వాళ్ళ తమ్ముడికి బాకీలోనే వాడు ఉంటాడండి. బాకీ లేకపోతే తప్పు. మీ అందరికి సేవలు అందిస్తూ ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఈ తెలంగాణ సంపదను పెంచి పేదలకు వంచి ప్రతి ఒక్కరు కేసీఆర్ పథకాలు రానోళ్ళు ఎవరున్నారా క్రాంతి నీ ఊర్లో? ఒక్క మనిషి ఏది లేకున్నారు. డాంబర్ రోడ్ మీద నడుచుకుంటూ పోతున్నావు, కేసీఆర్ పథకం కాదా? ఇంట్లో మంచి నీళ్లు తాగుతున్నావు, కేసీఆర్ పథకం కాదా? తోటలకు నీళ్ళు వస్తున్నాయి,
కేసీఆర్ పథకం కాదా? 67 ఉంటే 67కి రైతు బంధు వస్తుంది, కేసీఆర్ పథకం కాదా? అవ్వకు పింఛన్ వస్తుంది, కేసీఆర్ పథకం కాదా? ఏం కొత్తగా వీకింది ఏందా ఆయన ముఖ్యమంత్రి? ఒక్క పథకం చెప్పు. బస్సులకు ఇచ్చిండు, పెన్లకు ఫ్రీ ఇచ్చిండు, మొగోళ్ళకు పెంచిండు ఫ్రీ బస్. అది ఎవడు అడిగిన ఫ్రీ బస్సు? ఇవాళ 6-3 గంచి రోజు హైదరాబాద్ వచ్చి ఓళ్ళు సీట్లు తిరిగిపోతురు. ఏం చెప్పాలి? హైదరాబాద్ బట్టలకు వస్తురు, కరీంనగర్ నుంచి వస్తురు, నీ జిల్లా నుంచి నీ ఊరు నుంచి కూడా వస్తురు. రోజు అన్ని పెట్టేటోడు దిక్కు లేకుండా అయిపోయారు. ఇంట్లో పొద్దున 6 గంటలకు ఆయన బస్ వేసుకొని వెళ్తాడు. పెన్లకు తగ్గించిండు, మొగడికి డబ్బులు చేసిండు. వాడు ఇచ్చిన పథకం ఏంది చెప్పు? ఒక్క పథకం చెప్పు నాకు, ఒక్క పథకం. కూల్చుడు, కూల్చడాలు పేల్చడాలు. అడుగు తీసి అడిగేస్తే అరెస్ట్, మాట్లాడితే అరెస్ట్, టీవీ ఇంటర్వ్యూ ఇస్తే అరెస్ట్, ప్రెస్ మీట్ పెడితే అరెస్ట్, నియోజకవర్గానికి పోతే అరెస్ట్, మా ఆస్తుల జప్తులు, మమ్మల్ని ఆగం చేసుడు, ఫైనాన్షియల్ గా దెబ్బతీయడం, నా మీద జీవన్ రెడ్డి మీద 47 కేసులు, నా అనుచరులను బెదిరించుడు, వాళ్ళ మీద కేసులు పెట్టుడు, పోలీస్ బైండ్ ఓవర్లు. పోలీస్ రాజ్యం కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కడుంది క్రాంతి? మీరు వాళ్ళని పోయి అడగని రాయ అంటే మా వెనక పడతారా? ఇంకా మేము అధికారంలో ఉన్నామా? ఇంకా నన్ను టార్చర్. 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేసిన పనుల గురించి అడుగుతాం. మేము 10 ఏళ్ళు అధికారం నుండి చేసినాయి ఇవన్నీ. ఇప్పటి కొబ్బరికాయలు కొడుతున్నాయి. పాత గోడలకు సున్నాలేసుడు, వీళ్ళు చేసేది శిలాపాలకాలు మాయే. ఇప్పటికి ఆర్ములు ₹1 రాలేదు. రాకేష్ రెడ్డి కానీ, పైసా వసూలు రెడ్డి కానీ, ఈ మంగళం సీన్ కానీ, ఆ సుదర్శన్ రెడ్డి గారి నిజామాబాద్ కొట్టే కొబ్బరికాయలు మొత్తం మా పథకాలు. ఇప్పటికి స్టిల్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క కొత్త పైస లేదు. అది మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని శిలాపాలకాలు కొట్టి 2014, 18, 23లో తెచ్చిన పైసలు ఇప్పటికి ₹1 100 కోట్లు తీసుకుపోయిన ఆర్మూర్ మున్సిపల్. అవే నడుతున్నాయి కొబ్బరికాయలు. ఇంకా పాత గోడలకు సున్నాలు ఎత్తురు. మంది కుట్టినోడు మావోడు అంటారు. మంది కుడితే ఊర్లలో అంటారు కదా, ఏంద్రబాయ్ మంది కుట్టినోడు మా ఈ బీజేపీ కాంగ్రెస్ వాడు. నేను దమ్ముంటే నువ్వు చెయ్యు. ఒక ప్రత్యేకమైన పని, ఒక సిద్ధుల గుట్ట రోడ్డు లాగా ఇంకో టెంపుల్ కట్టును, ఎల్లమ్మ టెంపుల్ ఉంది, దానికి వేయు. దాని రోడ్ కూడా మేమే వేసినాం. ఒక ఆర్డీఓ డివిజన్ తెచ్చిన, ఇంకో తీసుకురాను. నేను 2 మండలాలు కొత్తవి తీసుకొచ్చిన, ఇంకోటి తీసుకురా. 17 బైపాస్ రోడ్లు వేసిన, తీసుకురా. 18 ఫంక్షన్లు కట్టించిన. మునూరు కాపుకు 5 ఎకరాల ఫంక్షన్లు కట్టించిన, ఎస్సీలకు 2 ఎకరాల కట్టించిన, మైనార్టీలకు 2 ఎకరాల ఫంక్షన్లు కట్టించిన, కళ్యాణ లక్ష్మి ఫ్రీ, కళ్యాణ మండపం ఫ్రీ. రైట్. మీ అనుచరులు దళిత బంధు విషయంలో 1,00,000, 2 లక్షలు గుంజుకున్నట్టు నిజమే? ఒకటి చిల్లర పాటలు అవన్నీ. మేము ఇచ్చినమే 100 మందికి. 100 మందిలో అంతా మా వాళ్ళేనే, నేనే సెలెక్ట్ చేసి. ఇంకా అదిగా అనుచరులు ఏడిస్తారు. అనుచరు పూర్తి అవాస్తవం, తప్పు. అది అంతేనా? చిల్లర మాటలన్నీ కేసీఆర్ గారే చెప్పారు కదా. తప్పండి. ఇప్పుడు మేము ఏమంటాం అంటే, ఆడన్న ఒకటి. ఇప్పుడు సార్ ప్రతి దాంట్లో ఒకళ్ళు లంగలు లుచ్చాలు ఉంటారు. ఆడన్న ఒకటి వెళ్తాడు, దానికి అందరికి జాతికి అంటే మీడియాలో ఒకళ్ళు లంగ ఉంటాడు. మీడియా అంతా లంగ అంటే ఎట్లా అనొద్దు కదా. ఎమ్మెల్యేలో ఒకళ్ళు లంగ ఉంటాడు. మొత్తం యావత్ ఎమ్మెల్యేలు అంతా లంగ అంటే 24/27 రాజకీయ నాయకుడు పనిచేస్తాడు సార్. ఒక జీతగాళ్ళ లెక్క పనిచేస్తాడు. అసలు పోలీస్ ఆఫీసర్కి ఉద్యోగం లీవ్ ఉంటుంది, లాయర్కి లీవ్ ఉంటుంది, జడ్జికి లీవ్ ఉంటుంది, ప్రభుత్వ అధికారులకు లీవ్ ఉంటుంది, టీచర్లకు లీవ్ ఉంటుంది. మీడియా మిత్రులు కూడా 2 రోజులు పెట్టేసి ఇంకో యాంకర్ పంపిస్తారు. రాజకీయ నాయకుడికి 365 days 24/7 పనిచేస్తాం ప్రజల కోసం. ప్రతినిత్యం రాత్రి 12 గంటలకు చేస్తారు. వాళ్ళ ఇంట్లో డెలివరీ అయినా మాకే ప్రాబ్లం, యాక్సిడెంట్ అయినా మాకే ప్రాబ్లం, దావకాన్ని ఉన్నా మాకే ప్రాబ్లం, తిన్నది అరగకున్నా మాకే ప్రాబ్లం, భార్యాభర్తలు కొట్లాటున్నా మాకే ప్రాబ్లం. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ ఎత్తకపోతే, ఏం సార్ నిన్న ఫోన్ చేసినా నువ్వు ఎత్తలేవు అంటాడు. ఏంది అంటే రాజకీయ నాయకుడు ఉండడం. ఈ దౌర్భాగ్యం అండి. మేము రాజకీయాలకు వచ్చి రావడం తప్ప, ప్రజలకు సేవ చేయడం తప్ప, 24/7 వాళ్ళ ఫోన్లు ఎత్తడం తప్ప, వాళ్ళకి పని చేయడం తప్ప. ఇక మా మీద కూడా మీరు తెల్ల బట్టలు వేసుకున్నా అని చెప్పి పెయింట్ వెళ్తే ఎట్లా? మా మీద ఇంకు వెళ్తే అంటే దయచేసి అర్థం చేసుకో. రైట్. ఓకే అన్న, మీకు సామ దామోదర్ రెడ్డి ఐడియా ఉందా? లేదు. తెలియదా? ఆడే కూడా చిల్లరగాడు, ఆడ మీడియాలో గిడియాలో పెడతాడు. వాళ్ళ దగ్గర భూమి కొన్నాం, దాంట్లో ఒక భూమి ల్యాండ్ ఓనర్ అన్నాడు. మరి ఇప్పుడే తెలియదు అన్నారు. కాదు, వాడెవడో భూమి కొన్నామయ్యా. భూమి కొంటే తెలుసు. నీ భూమి నేను కొంటే నువ్వు నాకు తెలుసు. నువ్వు తెలుసు కదా, తెలుసుగా చెప్తున్నా కదా. మొదట తెలియదు అన్నారు. వాడు చెప్పిన నేను వాడెవడో భూమి అమ్మిండు కొన్నాం, అంతవరకు. అది అంతే కదా. అంతే. దానికి ఏముంది? భూమి అమ్మాలని బెదిరించారు, చిల్లర థర్డ్ క్లాస్ అవన్నీ. ఎవరిని బెదిరిస్తారు? ఊకుంటారా? ఎవడన్నా బెదిరిస్తాడా? నువ్వు మీరు బెదిరిస్తే అదో రకంగా ఉంటుంది అన్న. అంత భయం ఉన్నది. ధన్యవాదాలు మీకు. అంత భయం పెయిలో ఉంటే ధన్యవాదాలు. బెదిరితే మేము ఎందుకు బెదిరిస్తాం? మేము రౌడీలమా? గుండా ఎగిరి చేసిన ఆర్మూర్ టైగర్ అటగా మీరు. టైగర్ అంటే అది పిలుచుకుంటే మేము టైగర్ అవుతాం. దాంట్లో తప్పేముంది? టైగర్ అంటే పని చేసి చూడు, ధైర్య సాహసవంతుడు. ధైర్య సాహసే లక్ష్మి. అంటే వినాలి, ప్రజలకు సాయం చేయడానికి ఆ పని ఉంటుంది, ఆ మాట ఉంటుంది. అర్థమైందా? ప్రజలను మోసం చేయడానికి ఎప్పుడు వాడలేదు. అంటే నేనేమంటాను అంటే, టైగర్ అన్నప్పుడు జింకలను వేటాడుతుంది, దండకారణ్యంలో కింగ్ ఉంటుంది కదా, కానీ మీరు భూములు వేటాడతారని
చిల్లరగాళ్ళు మాట్లాడతారు, పట్టించుకొని అవి దాని మీద చర్చ అవసరం లేదు నాకు. వాడు ఎవడేమన్నా అనుకుంటే వాడు కర్మ, పైన దేవుడు ఉంటాడు, కింద చట్టం ఉంటుంది చూడడానికి. అట్లా ఎవడు భూములు ఎవడు చేస్తే ఎవడు ఊకోడు. నువ్వు చేయి కదా, ఒకటి మీద చూస్తావు. నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు నన్నే. ఒకడు ఎవరైనా కబ్జా పెట్టేసాడు, కాలు చేతులు ఇరగొట్టి పండ పెడతారు. ఇది నీ భూమి ఎవడైనా అనవసరమైన విషయాలు చర్చ పెడుతున్నావు క్రాంతి. ఇది అవసరం లేదు. అనవసరమైన నీకు చెప్పినా కూడా నేను కొన్న భూమి ఏదైనా ఉంటే నాకు ప్రూఫ్ తీసుకొని రాను మాట్లాడు. ఈ చిల్లరగాల గురించి వాడి పేరు తెలిసి వీడి పేరు తెలిసి నాకు తెలుసు అంటే నేను విదేశాలలో పెట్టుబడులు ఉన్నాయా జీవన్ రెడ్డి గారికి? ఏం లేవు, పూర్తిగా అవాస్తవం, తప్పు. అవన్నీ తప్పుడు ప్రచారాలు. నన్ను చూసి ఎవరు వాళ్ళక ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకు నాకెందుకు విదేశం ఉంటే భారతదేశంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా సరే నాకు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. నా పిల్లలు చదువుకుంటారు లండన్లో, చిన్న బిడ్డ పెద్ద బిడ్డ డాక్టర్. నాకెందుకు విదేశాలు ఉంటాయి? విదేశాల్లో అసలు పెట్టుబడులు లేవు, విదేశాల్లో లేవు. ఉన్నోడిని అడగా ఉన్నా తీసుకుపోయి కంప్లైంట్ ఇయ్య రాదు. ఫెరాకు విరాకు ఇస్తే చెప్తారు కదా వాళ్ళు ఉన్నాయా లేవా. నన్ను అడిగే బదులు ఫెరాక్ కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది కదా. ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఉంటే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతారని ఒకసారి చేద్దాం మరి. అంటే మీ పేరు మీద ఉంటాయి కానీ బినామీలు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద ఉంటాయి. మాకు మాకే దిక్కు లేదంటే మాకే దిక్కు లేదంటే ఇక వేరే విషయాలు. బినాములు బినామీ అంటే తెలుసా అన్న అసలు? ఎందుకు బినామీ అంటే ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకి. మీకు కూడా బినామీలు అని విన్నా నేను. లేరు, పేర్లు చెప్పమంటే చెప్తా. లేరు ఎవరు లేరు. పేర్లు చెప్పాలా? బినామీలే లేరంటే ఉంటే రాపిచ్చి చెప్తా. నేను పేర్లు చెప్తా. ఆడి పేరు మీద నా భూమి ఉంటే నువ్వు తీసుకో, వాళ్ళ పేరు మీద నేను మాట్లాడుకోవాలా వాళ్ళతోటి? మాట్లాడుకో, తీసేసుకో అంటారా, రాసి ఇచ్చేస్తా. ఇక రాసి ఇచ్చలేదు, వాళ్ళ పేరు మీదనే ఉంది, పోయి తెచ్చుకుంటా మరి. నేను తప్పుడు సమాచారాలు మీకున్నాయి, నా పేరు మీద ఉన్నాయి, అఫిడవిట్లు చూపించిన నాకున్నాయి, అవి ఉన్నాయి. క్లీన్ చిట్ అన్న మీరు ఓపెన్ ఎండింగ్ వచ్చింది ఇంటర్వ్యూ కూడా 100% క్లీన్ షీట్. ఎంత ఓపెన్, నాది తెరిచిన పుస్తకం. యూట్యూబ్ తీసి కొడితే మొత్తం నా చరిత్ర అంతా నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షం పాలకపక్షం అవసరం లేదు. యూట్యూబ్ లో ఒక కొట్టు సెర్చ్ కొడితే నా స్టోరీలు మొత్తం వస్తాయి నీకు. రైట్, కింద ఇంటికి ప్రజానిలయం అని పెట్టారు. ఎందుకు పెట్టిరా అట్లా? ప్రజానిలయమే కదా మరి, ప్రజలకు ఒక పర్పస్ ఉంటుంది కదా. ప్రజలకు వస్తారు, ప్రతినిత్యం ప్రజలతో ఉంటా. ప్రతి ఉదయం నుంచి రాత్రి 12 గంటల దాకా రోజు నడుతూనే ఉంటుంది ప్రజా దర్బార్. కాబట్టి అప్పుడు అట్లా ప్రజల కోసం ఉన్నది కాబట్టి ఇల్లు ప్రజానిలయం అని పెట్టినా. ఓకే, తప్ప ఏమన్నా? తప్పంటే తీసేస్తాం. నీకు నచ్చలేదంటే తీసేస్తాం. నాకు నచ్చకపోతే తీసేస్తాం. మరి ఏం చేస్తాం? నీకు నచ్చకపోతే తీసేద్దాం, ఏం చేద్దాం? నీకు ఇప్పుడు ఇల్లు వద్దంటే కిరాయి ఇంట్లోకి వెళ్ళిపోతా. ప్రజానిలయం మరి ఏం చేస్తాం? మరి నీకు నచ్చినప్పుడు నేను అని చెప్పాలి. నేను ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. రాజకీయాలకు రాకుండా ముందే ఇంతకు డబుల్ ఎకరంలో ఇల్లు ఉండే. ఇప్పుడు అర్ధ ఎకరం ఉంది, అప్పుడు ఎకరంలో ఉండే ఇల్లు. ఎప్పుడు 2001, 2, 3లోనే. అప్పుడే నా పేరు మీద 100 ఎకరాల భూమి ఉండే. కావాలంటే నువ్వు చూసుకో. అంటే సీలింగ్ 50 ఎకరాలే ఉండాలి కదా. అప్పి చెప్తున్నావు 56 ఎకరాలు నాది, ఇంకా నాన్న అమ్మ అట్లా ఒక్కొక్కళ్ళ పేరు మీద ఉంటాయి కదా. అట్లా మా నాన్న ఇచ్చింది కూడా ఉంటుంది కదా, మా నాన్న ఇచ్చిన ల్యాండ్ కూడా ఉంటుంది కదా నాకు 20-30 ఎకరాలు. అట్లా అప్పుడే ఉండే నాకు ల్యాండ్, కొత్త కాదు. నువ్వు ఇయ్యాల మీకు భూస్వాములు అన్నట్టు మీరు. భూస్వామ్యం కాదు, రైతుని భూమిని అయితే చెప్పు. మూడే నా సిద్ధాంతం. భూమిని దున్నుకొని బతుకుతా. మొదట్లో మా నాయన అమ్మ మేము భూమిని దున్నుకొని బతికేది. తర్వాత భూమిని అమ్ముకొని బతుకుతున్నాం, భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్న భూములు ఉన్నాయి, ఆ భూములు అమ్ముకుంటా రాజకీయాల్లో ఖర్చు చేసుకుంటా ముందరిపోతున్నాం. రైట్, భూమిని దున్నుకున్నాం, భూమిని అమ్ముకున్నాం, భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. రైట్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎవరి వర్గాలు ఏం లేవు, ఓన్లీ కేసీఆర్. సారు కారు కేసీఆర్ అంతే, ఒకటే వర్గం అందరిది. హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా నేనైనా అందరం కేసీఆర్ వర్గమే. జై కేసీఆర్, జై తెలంగాణ. కవిత కంటే మీకు అభిమానం ఎందుకు? ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది ఉండే, చాలా మంది పార్టీలో పేరు కూడా తీస్తలేరు. వినండి, నేను ఏమంటున్నా అంటే పార్టీలో ఉన్నప్పుడు అందరితో మనం ఉన్నాం. ఒక్కసారి ఒక్కర్లేదు ఎందుకు తీస్తాము? ఏం అవసరం మాకు? మా పార్టీ కాదు కదా. మా పార్టీ కానప్పుడు నాకు ఏం అవసరం? ఇప్పుడు చెప్పు, మా పార్టీలో ఎవరున్నారు? మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత నిజామాబాద్ లో కనబడితే పక్కన సీటు ఇప్పుడు గత పోచారం శ్రీనివాస్ రెడ్డి లేకుండా స్పీకర్ ఉన్నప్పుడు, కడియం శ్రీఆర్ లేకుండా మా పార్టీలో వినాలి సార్. కడియం శ్రీఆర్ కేసీఆర్ పక్కన లేకుండా, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పక్కన లేకుండా, టైగర్ నరేంద్ర కేసీఆర్ పక్కన లేకుండా, పార్టీని విడిచిపెట్టిపోయినాక వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు, మా జాగాలో మేమున్నాం. ఎంతమంది పోయారు? ఎంతమంది? రంజిత్ రెడ్డి గారు లేకుండా రోజు పొద్దున్న లేస్తే రైట్ హ్యాండ్ లెక్క కూర్చుంటుండే. రంజిత్ రెడ్డి ఒక 2-3 వేల కోట్లు దోసుకొని వెళ్ళిపోయాడు. స్పీకర్ పదవులు అనుభవించిపోయాడు. నల్గొండ స్పీకర్
సుఖేందర్ రెడ్డి సుఖేందర్ రెడ్డి గారు పోయినరు. వందల మంది వెళ్ళిపోయారు. మేము నిబద్ధత అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము కోసేటోళ్ళం. 2-3 వేల కోట్లు సంపాదించారు. అమ్మ పాలు 2-3 వేల కోట్లు లేదు, 10,000 కోట్లు ఆస్తులు. ఏం చేసారు మరి మీరు అప్పుడు? అంటే దోసుకోమని చెప్పిన వాళ్ళు ఇస్తాం తర్వాత తెలిస్తేనే కదా పార్టీలకి నుంచి వెళ్ళిపోయాడు. తెలిసి వెళ్ళిపోయాడు కదా, మరి తెలిసే కదా ఆడు గుంజి టికెట్ ఇవ్వలేదని పోయి. ఎందుకు 500 కోట్లు అమ్ముడు పోయాడు కదా. రేవంత్ రెడ్డికి 500 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ 31 ఎకరాల్లో దగ్గర దగ్గర 1,40,00,000 స్క్వేర్ ఫీట్ హైయెస్ట్ కన్స్ట్రక్షన్ ఆడిదే నడుస్తుంది ఇప్పుడు రంజిత్ రెడ్డి. ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వం ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్, టిఎస్ ఇండస్ట్రీస్ ల్యాండ్. రంజిత్ రెడ్డి 500 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి అమ్ముడు పోయిండు అని అంతే అన్నారు. కదా, అంతే కదా. ఆయన ఏం క్లియర్ స్టేట్మెంట్. అంతే క్లియర్. ఎప్పుడో ఇచ్చినది ఈ ఏడాది కింద, నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు. 1 year కింద ఇచ్చిన. దొంగలు రంగాలంతా పోయిండ్రు. ఒక అంటే ఫైమ్ గార్డ్ గ్యాంగ్ లో ఇప్పుడు నయీం మించిన ఫైమ్ గార్డ్ ఉన్నాడు కాంగ్రెస్ లో. వాడు గ్యాంగ్ లో మీరు ఫైమ్ తోటి టచ్ లో ఉంటారట. ఎందుకుంటాం? వాడు బొచ్చుగాడు నా కింద. వాడు కౌన్సిలర్ కూడా కాదు, వాడితో నాకేం టచ్ ఉంటుంది? వాడేదో ఫేక్. కేటీఆర్ గారు క్లియర్ చేతుల్లో ఉందని అంటారు. ఉంటే ఐ డోంట్ కేర్ కదా, మాకేంది? మేము చూడని హోంశాఖనా, మేము చూడని ఇంటెలిజెన్సా, మేము చూడని IPS లా? రోజు ప్రతినిత్యం ప్రగతి భవన్ నుండి చూసిన వాళ్ళే కదా మేమంతా చూసిందే కదా. ప్రభుత్వం కొత్తగా కాదు కదా. ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు దగ్గరుండి నడిపించినాం కదా. మేము చూడలేదా? దగ్గర ఉన్నాం కదా. కేసీఆర్ పక్కనే ఉంటుంటుంది నేను రోజు ఎవ్రీడే. మేము చూడని ప్రభుత్వమా? మేము చూడని పోలీసు వల్ల ఇలా ఆకాశంలో పుట్టొచ్చిర్రా? ఈ DGP విశ్వేశ్వరరెడ్డి మా దగ్గర IG ఇంటెలిజెన్స్ చేయలేడా? ఫైన్ కురేష్కి మీరు ఫోన్లు చేస్తారా? అసలే చెయ్యలేము. అది ఏదో ఫేక్ చూపించినాడు. చెప్పిన ఇప్పుడు చేసినా ఒక్క ఫోన్ చూపిమన్నా, ఒక్క ఫోన్ రిసీవ్డ్ కాల్ చూపిమన్నా. చూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను నేను మాట్లాడినట్టు. చూపిమని చెప్పిన చూపించచ్చు. ఇప్పుడు నువ్వు ఫోన్ ఫీడ్ చేసుకుంటావు, నీ నంబర్ పెట్టుకుంటా, నువ్వు ఎత్తు 5 అని పెట్టుకున్నాను, జీవన్ రెడ్డి అని పెట్టుకున్నాను, మీ కెమెరామని పెడతాడు. ఆయన ఫోన్ చేస్తాను. నీకు ఏమొస్తుంది నీ ఫోన్లో? నీ ఫోన్లో నువ్వు పేరు పెట్టుకుని ఆయన చేయమంటావు. ఇప్పుడు ఏమొస్తుంది నీ ఫోన్లో? మరి అంతే కదా. అంతే. మేము మాట్లాడితే తీసుకురా, నీ చేతులు ఇంటెలిజెన్స్ ఉంది కదా, రికార్డు తీసుకురా. నువ్వు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు ఫోన్, నా ట్యాపింగ్ ఉంటే తీసుకురా, నా రికార్డు ఉంటే తీసుకురా. ఉట్టి చిల్లరగా రోడ్డు మీద కుక్కలు చాలా అరుస్తాయి. డోంట్ కేర్ దిస్ బార్కింగ్ డాగ్స్. అర్థం? కుక్కల్ని పట్టించుకోం మేము. పులి పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కుక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? చిల్లరగాల గురించి మాట్లాడాల్సిన అవసరం. నేను చెప్తున్నా, తీస్తాం. ఫైమ్ గాడిది తీస్తాం స్టోరీ, రంజిత్ రెడ్డి గారి తీస్తాం, వాడు అక్రమ ఆస్తులు తీస్తాం, వాళ్ళ 30,000 కోట్ల సంపాదన తీస్తాం, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ తీస్తాం, వాళ్ళు చేస్తున్న వెంచర్లు తీస్తాం, అన్ని తీస్తాం. వరుస పెట్టి పింక్ బుక్ లేక రెడ్ బుక్ ఉంది. ఇది రెడ్ బుక్ లో రంజిత్ రెడ్డి గాడు, ఫైమ్ గాడి పేర్లు అన్ని ఎక్కుతున్నాయి. ఇంత 2 ఏళ్లే కదా క్రాంతి. ఎవరిని వదలం. ఈ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదిస్తున్నటువంటి CM 7 బ్రదర్స్, ఫైమ్ గాడు, రంజిత్ రెడ్డి గాడు, సోకాళ్ళు ఎవడు ఉంటే వాడంతా బుక్కులు ఎక్కించి కూర్చుంటాం. మీకు లిస్ట్ రిలీజ్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేస్తాం? మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ నీకే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తా. ఉంటది చూడు ఒక్కొక్కటి సంగతి అని. చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అక్రమ కేసులతో నన్ను ఏం బీకలేరు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇండైరెక్ట్ గా మీరు బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని బెదిరించడం, దొంగతనాలు చేయలేరా? ప్రభుత్వ భూములు కడతలేడా? ఆడు లియోనియాగా ఉండలేడా? ఇప్పుడు ప్రభుత్వ వైట్ కాలర్ క్రైమ్ చేయలేడా? 2,500 కోట్లది 300 కోట్లకు కొన్నారు. ఫైమ్ గాడు, రంజిత్ రెడ్డి గాడు, CM బ్రదర్స్. అఫీషియల్ గా ఇప్పుడు లియోనియా రిసార్ట్ వాడదే బెదిరించారు. బ్యాంకులకు 2,200 కోట్లు ఉన్నాయి ఇచ్చేది. 2,200 కోట్లది 200 కోట్లకి ఎట్లా వస్తుంది? మళ్ళీ దానికే కెనరా బ్యాంక్ లోన్ ఎట్లా ఇస్తుంది? అది వైట్ కాలర్ క్రైమ్ కాదా? విజయమాల్యాగిరి వీళ్ళందరూ చేసి ఇప్పుడు వారిపోలేదు. వీడు ఇండియాలో ఉన్నాడు రంజిత్ రెడ్డి గారు. ఇండియాలో నిడిసెట్టి పోవాలా? వెళ్ళిపోతాడా? నువ్వు చూడు కదా. ఓకే, మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ దేశ బహిష్కరణ అయ్యేది ఫైమ్ గాడు, రంజిత్ రెడ్డి గారు. చలో చూద్దాం. నువ్వు చెప్పు, నువ్వు మేము అవసరం లేదు, వాళ్ళే కనబడరు. లియోనియా రిసార్ట్ 2,250 కోట్లు బ్యాంకులు, 11 బ్యాంకులకు రావాలా డబ్బులు. బ్యాంకులు అంటే ఎవరు క్రాంతి? ఈ వాడికేసరికి నువ్వు కట్ చేస్తావు. బ్యాంకులు అంటే భయమా? ఉచ్చబడుతుందా నీకు? ఫైమ్ గాడు అంటే, రంజిత్ రెడ్డి గారు అంటే పడుతుందా? మరి ఎందుకు నేను మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేస్తున్నావు? నువ్వు అడిగినావు. ఇప్పుడు నేను ఏమంటున్నా, రంజిత్ రెడ్డి గారు 2,200 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేది ఉంటే 230 కోట్లకు ఎట్లా కొంటాడు? 330 కోట్లకు వాడు ఎట్లా కొంటాడు చెప్పు? బ్యాంకులు ఎవరి చెల్లె పైసలు లేవా? బ్యాంకులో కెమెరా మనీ లేవా? పైసలు. బ్యాంకులు అంటే ప్రజాసొమ్ము కదా, ప్రజాధనం కదా. మరి మోడీ ఎందుకు వదిలేస్తుండు? మరి బండి సంజయ్ గారికి ఏమైంది? కిషన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకో? కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు?
బండి సంజయ్ గారు ఎందుకు మరి రావు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా ఎందుకు దీనికి ఇవ్వాలి? రెడ్డి గారు అందులో ఆడు వీడు ఎందుకు అంటారు నాకు అర్థమైంది. అందులో కేంద్ర మంత్రులు లంచాలు తీసుకుంటారు కాబట్టి మాట్లాడుతారు. లంచాలు వాళ్ళ పాత్ర ఉంది. ఎవరు ఇప్పుడు నువ్వు పాత్ర లేకపోతే ఎట్లా? నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, కేంద్రం కళ్ళు ఎందుకు మూసుకుంటుంది? వైట్ కాలర్ క్రైమ్ ఎందుకు వదులుతుంది? 2270 కోట్లు చూపియాను నీకు ఆర్డర్ కాపీ, ఎన్సీఎల్టీ చూపియాను, ఎన్సీఎల్టీ ఆర్డర్ కాపీ. నేను అనేది ఏంటంటే 2200 కోట్లు, 2200 కోట్ల రూపాయలు బ్యాంకు బాకీ ఉంటే దాన్ని 330 కోట్లు, సార్ 230 అయినా సార్ 330 కోట్లకు అఫీషియల్గా దాన్ని తీసుకున్నానంటే మిగతా 1900 కోట్లు ఓడియాలి ప్రజా సొమ్ము. తప్పు కాదా? ఫైమ్ గార్డ్ బెదిరించి, సెకండ్ బిడ్డర్ థర్డ్ బిడ్డర్ బెదిరించి తీసుకున్నారు. అది ఉంటుంది కదా చట్టం, అది రూల్లో ఉంటుంది, అగ్రిమెంట్ నాకేముంటది? నాకు వాడు నా బొచ్చుతో సమానం వాళ్ళిద్దరు. నాకేముంటుంది పర్సనల్? ఆడేవాడు నాకేవాడు, మా తాతాయికి చుట్టామా లేక మా నాన్నకు మాకు పాలోళ్ళ, మా ఒడ్డు పక్క ఒడ్డు ఉంది ఆడికి నాకు. అరే ఏముంది నా ఏం చెప్తా ఉన్నా కదా నీకు అనేది ఏంటంటే ఊరికే నేను మాట్లాడడం కాదు, ఆర్డర్ కాపీతో సహా నీకు మొత్తం చూపిస్తాను. నీకు ఓపికంటే మొత్తం చూపిస్తాను నీకు. మీరు ఫైమ్ ఖురేషిని రంజిత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అది క్లియర్ టార్గెట్ ఏం దొంగలు కదా, స్టువర్టుపురం దొంగలు కదా. నయీముని మించిన ఫైమ్, అప్పట్లో నయం ఉండే ఎన్కౌంటర్ అయ్యింది కదా, వాడిని మించింది వీడు. కాంగ్రెస్ అరాచకాలు, కాంగ్రెస్ మంత్రులు ఎవరిని అడగండి, పొద్దున్న లేస్తే మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి సీఎం దగ్గర ఇవే ఫైర్ అవులు. రంజిత్ రెడ్డి గారు ఫైనాన్షియల్ 450 కోట్లకు అమ్ముడు పోయింది రంజిత్ రెడ్డి. నేను చేసే డీళ్లు లంగ పనులకు ఎందుకు రావద్దు, ఫస్ట్ నోటీసులు ఇచ్చిరు. వీడు కట్టే కన్స్ట్రక్షన్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అని ఉంది, టిఎస్ ఐపాస్ ల్యాండ్ లో కడుతున్నది 32 ఎకరాల్లో వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్. సుదర్శన్ రెడ్డి అని ఉంటాడు. ప్రజలు ఇప్పుడు కొనేటోళ్ళు కూడా అంతా వాపసు పోయారు, లేకపోతే ప్రభుత్వం మళ్ళీ దాని మీద చర్యలు జరిగితే కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి. తర్వాత దీంట్లో కేసులు కొనసాగుతూ ఉండగా కూడా పర్మిషన్లు వచ్చినాయి, కడుతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. బ్యాంకులు కూడా లోన్ ఇస్తున్నాయి, ప్రతి ఒక్కడు బాధ్యత వహిస్తాడు. లోన్లు ఇచ్చి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ 1,41,00,000, సర్వే నంబర్ 343, 342, 276, లోక్యుక్త ఆర్డర్ కూడా ఉంది. టిఎస్ ఐపాస్ ల్యాండ్ అని ఉంది, 1,41,00,000 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కడుతూ ఉన్నాడు. ఇల్లీగల్ కొన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అనేక బ్యాంకులు కూడా ఇచ్చింది. దాంట్లో దగ్గర 25,000 కోట్లు. పెద్దది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ తెలంగాణ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పుప్పాలగూడలో సర్వే నంబర్ 342, 343, 276, సబ్జెక్ట్ టు కరెక్షన్ సూచి చెప్తా దాంట్లో కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ఈ స్కామ్లో ఈ యొక్క వెంచర్ గురించే కాంగ్రెస్లో పోయింది వాడు 500 కోట్లకు మాట్లాడుకొని దగ్గర రంజిత్ రెడ్డి దాని గురించే పోయిండాడు. అదొక స్కామ్ 25,000 కోట్లది. పుప్పాల కూడా సర్వే నెంబర్ 342, 343, 1,40,40,000 వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ పెరల్ లేచిపోయినాయి బిల్డింగ్లు. ఎవడెవడు దాని మీద మాట్లాడిండు, రఘునందన్ మాట్లాడిండు, బీజేపీ ఆయనకు ఎంతో స్క్వేర్ ఫీట్ అని ఆయన మగ్గిపోయిండు. విశ్వేశ్వర రెడ్డి కొన్ని రోజులు కంప్లైంట్లు ఇచ్చిండు, ఆయన కూడా ఆగిపోయిండు, స్టాప్ అయిపోయిండు. మరి ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఏందో చెప్పాలి కదా. మేము కంటిన్యూ మాట్లాడతాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా మన 2 నెలలు అయిపోయింది. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ లో మళ్ళీ ఐజీ రిజిస్టర్, కలెక్టర్ కు ఏమేమి మామూలు ముట్టినాయో, సీఎం ఆఫీస్ నుంచి ఏమొచ్చిందో తెలియదు. మరి సీఎం 7 బ్రదర్స్ పార్ట్నర్ అంటారు, ఫైఎం ఖురేష్ పార్ట్నర్ అంటారు, ఈ రంజిత్ రెడ్డి గారు పార్ట్నర్. దాంట్లో అఫీషియల్ రంజిత్ రెడ్డి కూర్చుంటది అక్కడ. రంజిత్ రెడ్డి గారు నేరస్తుడు. ఎంతది? 1,41,00,000 స్క్వేర్ ఫీట్లు 20,000 అమ్ముతుంది. 20,000 15,000 వేసుకో. నువ్వు తెలిసిన బిల్డర్ అడుగు పోయి. అటు పక్కన డిఎస్ఆర్లు కడుతురు, ఇటు పక్కన నీళ్లు కడుతురు. లోకయుక్త ఆర్డర్ వచ్చింది, అవాక్యూ ప్రాపర్టీ కేసు ఉంది. తరుణ్ జోషి అని ఇంకో ఢిల్లీ బాంబే కేసు వేసిండు. ఇక్కడ ఏదైతే మన దీంట్లో కేసులు ఉన్నాయి, రెవెన్యూ యాక్ట్ దాంట్లో కోర్టులలో ఉన్నాయి. 28 కేసులు పెండింగ్ ఉండగా పర్మిషన్ వచ్చి ఇలా కడతా ఉన్నాడు, అమ్ముకుంటా ఉన్నాడు, బ్యాంకులలో దోసుకుంటా ఉన్నాడు. కంటిన్యూగా నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నాడు. నీ మౌనానికి అర్థం ఏంటి సార్ చెప్పాలా సీఎం గారు? నీ పార్ట్నర్షిప్ ఉందా లేదా చెప్పండి, లేకపోతే దాన్ని ఆపండి. 20,000 కోట్లది అయింది కదా, 15,000 కోట్లు వేసుకో. 1,41,00,000 32 ఎకరాలు. అది మీరే డిసైడ్ చేయండి. ఇక వాల్యుయేషన్ దయచేసి మీరు వాల్యుయేషన్ చెప్పండి దాన్ని. లియోనియా రిసార్ట్
ఎంత దారుణం అంటే ఇది వైట్ కాలర్ క్రైమ్ క్రాంతి. వైట్ కాలర్ క్రైమ్ అంటే తెలుసు కదా, ప్రజలకు ప్రభుత్వంతో సెట్ చేసుకొని దొంగతనం చేసేది అన్నట్టు. ఇది 3 బిడ్డర్ సీరియస్ ఉన్నారు దీనికి. లియోనియర్ రిసార్ట్ 200 ఎకరాలు, 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 200 ఎకరాలు. 200 ఎకరాలు ఇంటూ వరెస్ట్ కండిషన్లో 10 కోట్లు ఉంటుంది. భూమి వాల్యూ మీరు లెక్కేసుకోండి. 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, సినిమా థియేటర్లు, షామీర్పేట్ల లియోనియర్ రిసార్ట్ ఓకే బిగ్గెస్ట్ రిసార్ట్. 2300 కోట్ల రూపాయలు బ్యాంకులు 10 బ్యాంకులకు బాకున్నారు సార్. ఎన్ని బ్యాంకులకు సార్? 10 బ్యాంకులకి. సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిట్స్ కొద్దిగా కెమెరా మన దగ్గరికి రావాలా. 1753 కోట్లు, అన్సెక్యూర్డ్ లోన్స్ 15 కోట్లు, ఆపరేషన్ క్రెడిట్స్ 19, ఆపరేషన్ క్రెడిటర్స్ 444 కోట్లు. టోటల్ చూడాలి సార్ 2241 కోట్లు 10 బ్యాంకులకు బాకున్నారు. వాళ్ళు బాగుంటే వీళ్ళు బిడ్డింగ్ చేసి అందరిని బెదిరించేసి, సెకండ్ బిడ్డర్ హైదరాబాద్ వాడు ఉండే, థర్డ్ బిడ్డర్ బెంగళూరు వాడు ఉండే. మీ హైదరాబాద్లో మీ వ్యాపారం నడవనియం, మీరు విడ్రా చేసుకొని విదిరేసి ఇక్కడ జలవిహార్ ఉంది కదా ఆయన పేరు మీద వేసి, సంవత్సరం కాకముందే జలవిహార్ రామరాజు కూడా ఎగిరిపోయింది. ఓకే రంజిత్ రెడ్డి, ఫహీం ఖురేషి సీఎం. మేము రాహుల్ గాంధీ కూడా ఇన్ఫర్మేషన్ పంపించినాం. లియోనియర్ రిసార్ట్ ఇలా 2218 కోట్లు బ్యాంకులకు బ్యాక్, 2221 కోట్లు, 2221 కోట్లు బ్యాక్ ఉన్నారు. 2221 కోట్లు బ్యాక్ ఉన్నాయి. 230 కోట్లకు ఎట్లా వస్తుందండి? 236 కోట్లు ఇంకా లంచాలు అవి ఇవి 336 కోట్లు ఖర్చు పెట్టి 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 200 ఎకరాలు, దాంట్లో ప్లాట్లు ఉన్నాయి. పబ్లిక్ ల్యాండ్ కూడా ఉంది లియోనియర్ రిసార్ట్లో. పబ్లిక్ ల్యాండ్ ఉంది, కేసులు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి దాంట్లో. దీన్ని డైరెక్ట్గా ఎవరైతే సక్సెస్ఫుల్ రిజల్యూషన్ అప్లికెంట్ ఉంటాడో వాడి పేర్లు కూడా తీసేసారు సంవత్సరం లోపల. మళ్ళీ అదే కెనరా బ్యాంకులో బాకీ ఉంటాడు, అదే కెనరా బ్యాంకు 400 కోట్లు లోన్ ఇస్తుంది. మోడీ గారు నమస్తే అంటారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, గౌరవ బండి సంజయ్ గారు ఊకుంటారు. పవిత్రమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఊకుంటాడు. ప్రతినిత్యం కోట్లలో కొట్లాడే రఘునందన్ మౌనం వహిస్తాడు. మీ పార్టీలో ఎందుకు ఈ మౌనం? మీ పార్టీలో నేను ఉన్నా కదా, నేను మాట్లాడుతున్నా కదా, నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కదా, నేను మాట్లాడుతున్నా కదా. 2200 పెద్ద లీడర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది నేను మాట్లాడుతున్నా, ఇది ప్రజాసొమ్ము, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. పెద్ద వైట్ కాలర్ క్రైమ్ ఇది. కమ్సే కమ్ 15,000 కోట్ల ఆస్తి సార్. ఇలా 7 స్టార్ 15,000 కోట్లు 7 స్టార్ కదా, 500 రూములు ఉన్నాయా? 500 రూములు ఉన్నాయి, 50 స్వీట్ రూములు, 400 రూములు, 3 మినీ కన్వెన్షన్ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, సినిమా థియేటర్లు, 50 లక్షల స్క్వేర్ ఫీట్లు. నీ ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు? ఎంత క్రాంతి? ఇది 1500 ఉంటుంది కిరాయి. అది కూడా 1500 స్క్వేర్ ఫీట్లు, 50 లక్షల స్క్వేర్ ఫీట్లయా. ప్రజాసొమ్ము అప్పనంగా గుంజుకున్నారు. ఇగో ఆర్డర్ కాపీ ఇది, వాళ్ళు ఇవ్వాల్సింది 2025 IAIBC ప్లాన్ నంబర్ 1 ఆఫ్ 2025 CPIB నంబర్ 43/7 HODB 2018 లేసింది. ఆర్డర్ అయింది 2025 మొన్న. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక ఓకే వచ్చినటువంటి బిగ్గెస్ట్ స్కామ్ ఇది. ఈ స్కామ్ మీద మాట్లాడితే రేపు మళ్ళా మీద కేసులు, సజ్జనార్ కేసులు బుక్ చేస్తాడు, DGP కేసులు బుక్ చేస్తాడు, IG ఇంటెలిజెన్స్ నా మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇద్దరిని పెడతారు, నేను ఎటు తిరుగుతాడు నా ఎంబట మనుషులను పెడతారు, నా మీద కేసులు బుక్ చేసి నన్ను బెదిరిస్తారు. ఎందుకంటే ఉట్టికి కావు క్రాంతి, నా మీద ఎందుకైతే నీ మీద కానీ కేసులు. ఇదయింది. ఇవాళ అదే కోట్లో 2250 కోట్లను ముంచి అదే బ్యాంకులు, అవే 10 బ్యాంకులు, ఏ బ్యాంకుల పేర్లు కూడా చెప్తారు, క్రెడిటర్స్ ఆ బ్యాంకులు ఒప్పుకుంటాయి. మళ్ళీ దాని మీద కూడా మద్రాసులో కేసు ఫైల్ చేశారు. 10 బ్యాంకులకు ఇవ్వాలి సార్, 10 బ్యాంకులు. బ్యాంక్ ఆఫ్ బరోడా రాసుకోవాలా సార్ మీరు? బ్యాంక్ ఆఫ్ బరోడా 34 కోట్లు సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 కోట్లు, ఓంకార అసెట్ 5 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 4 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 2. ఇది 100% వాళ్ళ షేర్లు, సారీ ఇవి ఓటింగ్ షేర్ పర్సెంటేజ్లు. వీళ్ళకి రావాల్సిన డబ్బులది డీటెయిల్స్. ఈ 2200 కోట్లు ఏ బ్యాంక్ ఎన్ని ఇవ్వాలని. బ్యాంక్ ఆఫ్ బరోడా సార్ 606 కోట్లు, కెమెరామెన్. బ్యాంక్ ఆఫ్ బరోడా 606 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 422 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 273 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 187 కోట్లు, ఓంకార అసెట్ 90 కోట్లు,
90,64,38,895. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 422,87,35,28 రూపాయలు సార్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 82,02,03,027 రూపాయలు సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47,18,92,92,91 రూపాయలు సార్. ఇండియన్ బ్యాంక్ 35,67,05,768 సార్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,64,33,221 సార్. ఇట్లా అటు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఒక 25,000 కోట్ల మోసం. ఇది మీరు లెక్కలేయండి సార్. 200 ఎకరాలు 50 లక్షల స్క్వేర్ ఫీట్లు 2,200 కోట్లు బ్యాంకే ముంచారు కదా. ఇప్పుడు 2,200 కోట్లు బ్యాంకులు ఇచ్చినాయంటే మినిమం ఎంత ఉండాలా? నీ ఇల్లు మీద 2,200 కోట్లు లోన్ ఇచ్చింది అనుకో సార్, నీ ఆస్తి విలువ ఎంత ఉండాలా? 10,000 కోట్లు ఉంటేనే ఇచ్చేది, 5 ఉండాలి కదా. ఇచ్చారు, అవే బ్యాంకులు మళ్ళీ ఇస్తున్నాయి. ఆ బ్యాంకులకు టోకర్ వేసిండు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, ప్రభుత్వం మేనేజ్ చేసుకున్నాడు. ఫైమ్ కురేసి గుండాయిజం చేసి అని బెదిరించిండు బిడ్డర్లని. మీరు వస్తే బాగుండదు, మీ కన్స్ట్రక్షన్స్ అన్ని గులగొడతాం, మీ పర్మిషన్లు ఎన్ఓసీలు ఎట్లా వస్తాయో చూస్తాం అన్నాడు. 450 కోట్లకు ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు. ఇవన్నిట్లలో 33% ఈ పర్సెంటేజ్ ఏమున్నాయో తెలియదు. మేము అనుకుంటాం ఇది నడుస్తుంది, ఇది వాస్తవం, ఇది విత్ పేపర్స్. ఐఎమ్ గివింగ్ ఎవిడెన్సెస్. దీని మీద బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ ఎందుకు మాట్లాడతలేరు? విశ్వేశ్వర రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? విశ్వేశ్వర రెడ్డి మీద ఓడిపోయాను కదా, నువ్వు 10,000 కోట్ల ఆస్తిని అప్పనంగా కొట్టేస్తే గవర్నమెంట్ది ఎన్సీఎల్టీలో నువ్వు ఎందుకు చేస్తావు? ఇది వైట్ కాలర్ క్రైమ్. దీనిలో సుప్రీంకోర్టులో ఉంది ఇప్పుడు మ్యాటర్, చెప్తాను నేను దాని గురించి కూడా. నెక్స్ట్ వర్షన్ వస్తుంది. ఇట్లా ఈ రెండు. ఇంకోటి మీకు ఇందాక అన్నారు కదా అల్యూమినియం ఫ్యాక్టరీ అడిగారు మీరు ఇంతకు ముందు. ఆ అల్యూమినియం ఫ్యాక్టరీ 100 ఎకరాలు 100 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ ఉండే. వాళ్ళని పిలిపించారు, మద్రాసు నుంచి బాంబాయి నుంచి ఎత్తుకొచ్చి 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ. అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు అందరికీ తెలుసు, అన్న షూటింగ్లు జరుగుతాయి. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా సార్, సేమ్ సర్వే నెంబర్ పక్కకి ఆనుకోనే కాంపౌండ్ వాళ్ళతో ఉంటుంది, అలా షూటింగ్లు జరుగుతాయి. 5 కోట్ల కన్స్ట్రక్షన్ వస్తుంది అట్లా. 100 ఎకరాలు 5 కోట్ల కన్స్ట్రక్షన్ కిరాయిలకు ఇస్తారు. కట్టేటోడు షాపూర్జీ పాలంజీ, కట్టేవాడు నేను చెప్తున్నా ముందే పేర్లు. షాపూర్జీ పాలంజీ కడుతుంది. రేవంత్ రెడ్డి కనసాయిగల్లో జరుగుతుంది. ఇది వాస్తవం కాకపోతే మీరు నాకు అడగండి, నేను అడిగి రమ్మంటే కూడా అడిగొస్తా. ఈ 3 స్కామ్లు 50,000 కోట్లు కదా, ఇక పెద్ద ఎత్తు కదా నీకు. ఇది 100 ఎకరాలు, అది 200 ఎకరాలు, ఇది 33 ఎకరాలు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఇదంతా కలిపి. ఈ సుదర్శన్ రెడ్డి అనేటోడు కూడా పెద్ద మాయగాడు, పెద్ద లోఫర్, పెద్ద లాబింగ్ చేస్తాడు. లాబింగ్ చేసి వీళ్ళందరినీ చేసి ఈ మూడు ఇంక వరుస పెట్టి చెప్తాను నీకు నేను. నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తే వీళ్ళ చరిత్ర అంతా చెప్తా. ఇప్పుడు అందుకోసం ఈ నా కొడుకులు ఎక్కడున్నా గాని పొక్కల దాక్కున్నా పొగ పెట్టి ఎలకలను పట్టుకొస్తారు కదా. పొగ పెడితే పొక్కల ఎలకలకు పెడితే పొగ పెడితే బయటకొస్తాయి కదా. దేశం ఇడిచిపెట్టిపోడు ఖాయం ఇది. అట్లా తీసుకొస్తాం 100%. ఇప్పుడు ఈడీ దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, అవి ఏంటంటే సిబిఐ కూడా ఇన్వాల్వ్ కావాలా. మీకు నిజాయితీ ఉంటే బీజేపీ నాయకులారా, మీరు మనుషులైతే మీరు ఈ 3 ఆస్తుల మీద వేపియండి, విచారణ చేయించండి. దీంట్లో విచారణ చేయించండి మీరు. నేనేమంటున్నాను, దగ్గర 40 నుంచి 50,000 కోట్లు మీకు మీరే లెక్కలు వేసుకోండి. ఒక బిల్డర్ దగ్గర కొండి 5 కోట్ల కన్స్ట్రక్షన్ అవుతుంది. కమర్షియల్ స్పేస్ ఎంత అవుతుంది? నేషనల్ హైవే రోడ్కు ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ రోడ్కు ఉంది, అల్యూమినియం ఫ్యాక్టరీ తీయండి. దాంట్లో ఏమేమి తగాదాలు ఉండే, ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉండే, ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసా అంతా, ఇది చేయండి. అది అవాస్తవం అయితే నన్ను జైలుకు పంపించండి. ఇది కొన్నది అవాస్తవం అయితే. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో కేసులు లేకపోతే మొత్తం ఇస్తాను నీకు. దాంట్లో మొత్తం డాటా ఉంది కంప్లీట్గా. 27 ఎకరాలు టిఎస్ఐఎస్ ల్యాండ్, ఇండస్ట్రియల్ ల్యాండ్ రైతుల దగ్గర నుంచి సేకరించింది. తిరిగి రైతులకు ఎట్లా అలాట్ చేస్తారండి? ఎంఆర్ఓ సర్టిఫికేట్, ఎంఆర్ఓ టు ఆర్డీఓ, ఆర్డీఓ టు కలెక్టర్ ఆయన పోయింది కదా ఇప్పుడు మన బాలకృష్ణ, అది ఆయన ఆర్డర్ ఇచ్చింది, దాంట్లోనే పోయింది అదే భూమిలో. దాని తర్వాత ఇప్పుడు ఈ మిగతాది 1,41,00,000 స్క్వేర్ ఫీట్లు, కిలోమీటర్ దూరం నడుతుంది కన్స్ట్రక్షన్. అది రఘునందన్ ఉండే వెంచర్ ఉంటుంది, కెన్సా, రఘునందన్ ఉంటాడు కెన్స్లో. ఆయన బయటకు వెళ్ళగానే కనబడుతుంది, రోజు చూసుకుంటా పోతాడు ఎంపీ రఘునందన్. పొద్దున్న లేవగానే అదే బిల్డింగ్ కనబడుతుంది. ఈ లియోనియా రిసార్ట్, మొన్న కాంగ్రెస్ క్యాంపులన్నీ అక్కడే పెట్టారు, మున్సిపల్ క్యాంపులు. ఇక వాళ్ళదే కదా, సీఎం గారిది, రేవంత్ రెడ్డి, మన రంజిత్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి. నేను ఇప్పుడు క్రాంతి మీరు కావాలంటే మీరు వాళ్ళని కూడా అడగండి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు జలవిహార్ పేరు మీద అలాట్ అయినాక ఆయన ఇప్పుడు సక్సెస్ఫుల్ రిజల్యూషన్ అప్లికెంట్ ఎవడైతే ఉన్నాడో SRA అంటారు దాన్ని, వాడి పేరు మీద ఉన్నాడు, వాడు కూడా పేర్లు తీసేసారు.
దాని మీద కోర్టు కోయరు. ఇప్పుడు బ్యాంకులను క్వశ్చన్ చేస్తున్నాం. పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ పిల్ రిటేసిరు దాని మీద చెన్నై కోర్టు అప్పీల్ పోయిర్రు. వస్తుంది పక్క లియోనియా రిసార్ట్ జాతికి అంకితం చేస్తాం, తీసుకొచ్చి వాపస్. ఓకే, 100% చూద్దాం మరి ఏం జరుగుతుందో. రైట్. అండ్ ఇవన్నీ చేయాలి మీరు, ఇంకా వీళ్ళను పొక్కలలో దాగున్న వాళ్ళను పొగబెట్టి బయటికి పట్టుకురావాలి అని అంటే కనుక మీరు అధికారంలోకి రావాలి. అధికారం రాకుండా వస్తా, ఆయన లాయర్ కదా. వస్తారా మీరు? లాయర్ కదా, నేను లాయర్ కదా. అంటే అధికారంలోకి సార్ అధికారం 100% వస్తావు. అధికారం వచ్చిన తెల్లారి నుంచే ఉంటది. వస్తారా? 100కు 100%. ఎవరైతారు ముఖ్యమంత్రి? కేసీఆర్. 3వ ముఖ్యమంత్రి, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్. 600 అయినా, ప్రపంచం కింద మీద అయినా, మొత్తం భూకంపం వచ్చి భూబద్దలు అయిపోయినా మళ్ళీ నిలబడి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాం. ఈ పింక్ బుక్, రెడ్ బుక్ ను ఎవ్వరు ఆపిన ఆగం. ఎవ్వరు పెద్ద పెద్ద లీడర్లు అరే తమ్మి ఆగురా అంటే కూడా ఆగం. పెద్ద బాస్ దగ్గరికి పోతాం. నంబర్ 1 నుంచి 10 రెడ్ బుక్ లో. ఇంట్లో రంజిత్ రెడ్డి గారు నంబర్ 1 లో ఉంటాడు. ఈ ఫైనాన్షియల్ నంబర్ 2, నంబర్ 1 ఫహీం ఖురేషి, నంబర్ 2 రంజిత్ రెడ్డి. ఇది లిస్ట్. ఏముండదు. నాకేంది పోచ్చు, నాకేం కావాలా, నాకు వాడిచ్చేది ఏంది, నాకేం తక్కువ అని. దేవుడు ఇచ్చింది అన్ని మంచిగా. నేను ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, ప్రజలతో మళ్ళీ గెలిచి వస్తాను నేను. రైట్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. మీరు గెలవాలని కోరుకుంటున్నా. అవకాశం ఉంటే మంత్రి కూడా కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అది ఎక్కువ కోరుకో. థ్యాంక్ యూ. ఇలా బద్దలు భాషింగలు కావాలంటే అది కావాలి కదా. థ్యాంక్ యూ. రైట్. ఒక్కటి వాచ్ బాగా కనబడుతుంది అప్పటి నుంచి. ఎంత ఖరీదైంది? వాచ్ కూడా ఉండద్దా? ఎంత ఖరీదైంది? వాచ్ ఉండద్దా? ఉండాలి, నేను కూడా పెట్టుకున్నాను. వాచ్ ఉండద్దు, బట్టలు ఉండద్దు అంటే వాచ్ కూడా తీసేసి జేబులో పెట్టుకుంటే బాగా కనబడుతుంది. అది ఉంటది, మంచిగానే ఉంటది. ఎంత ఇక్కడ మా భార్య కొనిచ్చింది. అయిపోయింది. ఎందుకు పర్సల్, ఎందుకు బై ఇల్లు వాచ్ ఎందుకే వాచ్ చెప్పండి. అధికారంలోకి వస్తా అంటారు. అట్లా ఇంటర్వ్యూలోకి నుంచి పోతే ఎట్లా అన్న? ఏడ ఇంటర్వ్యూలో పోయినా నేను ఎక్కడ పోయినా నువ్వు గుచ్చి అడుగుతావు. నువ్వు వాచ్, పెన్ను, బట్టలు ఏం చెప్పాలి నీకు? నువ్వు అడిగే ఇంకోటి, మీరు కొద్దిగా కేఆర్ టీవీ కానీ ప్రతిపక్ష, మీరు 4th ఎస్టేట్ అని మర్చిపోకండి. అందుకే 4th పిల్లర్ ఈ రాష్ట్రానికి. మీరు నన్ను కాదయా, అధికారంలో ఉన్న అడగండి. రంజిత్ రెడ్డి అని కార్ల మీద పోయి అడుగు, ఆడు వాచ్ల మీద అడుగు, ఆడు ఇళ్ళ మీద అడుగు, ఆడు 1000 కోట్ల మీద అడుగు. ఫహీం ఖురేషి అని అడుగు. ఫహీం ఖురేషి అడిగి 50 గజాలు ఇల్లు ఉండే, ఇవాళ ఎన్ని 1000 కోట్లు సంపాదించాడు వాడిని అడుగు. నాకు ఎప్పుడో 3000 గజాల ఇల్లు ఉండే, నాకు ఇప్పుడు అడుగుతావేంది? 3000 గజాల నుంచి 800 గజాలకు వచ్చిన నేను. అది 50 గజాలోడు 30,000 గజాలకు పోయిండు, వాడిని అడుగు. వీడిని అడుగు రంజిత్ రెడ్డి గారిని ఎంత దోచుకున్నాడు. నేను 40 ఇప్పుడు 40 దగ్గర 50,000 కోట్ల కుంభకోణాలు ఉన్నాయి సార్. డైరెక్ట్ గా చెప్పిన కదా సర్వే నంబర్లతో. ఇంకేం కావాలి నీకు? షామీర్పేటలో లియోనియా రిసార్ట్ చెప్తిని, పుప్పలగూడలో 342, 343, 276 సర్వే నంబర్ చెప్తిని. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ దానికి ఎండి సుదర్శన్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి, తిరుపతి రెడ్డి గారు, ఈ 3 పేర్లు చెప్పి. ఎందుకు బంద్ చేస్తాం? బరాబర్ అంటే దొంగలను ఇంకా గౌరవించాలా? దొంగలను సన్మానం చేయాలా? దొంగతనం మంచిగా చేసి నా కొడుకులు అలా అని చెప్పి సన్మానం చేస్తారా అండి? గమ్మత్తు మాట్లాడతారు. ఇది ఇక పౌల్ట్రీ కుంభకోణాలు అవి వేరే ఉన్నాయి, మక్కల కుంభకోణం అది వేరే ఉన్నది. రంజిత్ రెడ్డి ఇక ఎవడెవడికి ఏం మోసం చేసిండో అన్ని పేర్లు వరుస పెట్టున్నాయి, 100 పేర్లు. అవి చెప్పుకుంటా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అని కంటిన్యూ నడుస్తుంది అలా. రైట్. ఒక ఫైనల్ ప్రశ్న అప్పటి నుంచి కొడుతుంది, అడగకపోతే మనసు నిమ్మలం పట్టది, అడగమంటే అడుగుతా. ఇక వద్దులే, చాలా అయిపోయినాయి కదా. ఏమో అదొక్కటి వద్దు బాయ్, ఎందుకు అడుగు? అదొక్కటి వద్దు బాయ్, ఇక అదొక్కటే అడుగుతా. అడుగు ఏమున్నది? అడగచ్చుగా. ఇప్పుడు ఫాల్తూ ఎందుకు అడుగుతావు? గుర్తు చేసుకొని బంద్ చేయి. వద్దా? చాయ్ తీసుకురామ్మా. వద్దా? కొద్దిగా అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. అంటే ఆరోపణ ఉన్నది కదా, ఒక్కదాని క్లారిటీ చిల్లర మాటలు ఎందుకు పోయి. రైట్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ చెప్పాలి. రైట్. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ జాతిపిత. ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి ఆయన తెలంగాణ జాతిపిత. బరాబర్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో తీస్తాం. తెలంగాణ జాతిపిత ఎవరంటే జీవో తీసి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటాం. కేటీఆర్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ ఏం చెప్తాడో ఆయన నడుస్తాడు. ఆయన మేము జిల్లా ప్రెసిడెంట్గా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాం. హరీష్ రావు గారు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు. ఆయన కూడా ఉద్యమ సమయంలో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఆయన కూడా 24/365 24/7 365 days పనిచేస్తాడు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వ్యక్తి. అన్ని రంగాల్లో ఎవ్వరు కూడా సంతోషం లేరు. 4.5 కోట్ల ప్రజల్లో ఎవరిని అడిగినా కన్నీళ్ళు వస్తాయి. అది యాంకర్ కావచ్చు,
అది జర్నలిస్ట్ కావచ్చు, అది జీవన్ రెడ్డి కావచ్చు, రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎవరిని అడిగినా కానీ ఈ పాలన మాకొద్దురా బాబు అంటారు. రంజిత్ రెడ్డి, ఇక వాడు చిల్లర మనిషి, వాడి గురించి ఏముంది. పైన్ కురేష్, ఇక వాడు ఫైనాన్షియల్ క్రిమినల్ అని చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని అప్పనంగా దోచిపెడుతురు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక వీళ్ళంతా స్టూవర్ట్పురం దొంగలలో వీళ్ళంతా ఉంటారు వరుస పెట్టి. రాకేష్ రెడ్డి, వాడి గురించి ఏం చెప్తా. రెడ్ గోల్డ్ స్మగ్లర్, రెడ్ గోల్డ్ స్మగ్లర్ దేశంలో ఒక్కోడే. రెడ్ గోల్డ్ స్మగ్లర్ వీరప్పన్ లెక్క. గంధపు చెక్కల స్మగ్లర్ ఎవరంటే వీరప్పన్. ఈ మంగళం సీన్ ఎవరంటే ఎర్రచందనం చెక్కల స్మగ్లర్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే ఒక నాయకుడిని. 365 days 24/7 నా తలుపు తెరిసే ఉంటుంది. ప్రజాసేవకుడిగా నేను చేస్తా. బతుకున్నంత కాలం ప్రజాసేవలో ఆర్మూరు ప్రజల కోసం అంకితం అవుతా. సస్తే వాళ్ళ కోసమే చేస్తా, బతికితే వాళ్ళ కోసమే. జర్నలిస్ట్ క్రాంతి, జర్నలిస్ట్ మంచి జర్నలిస్ట్, సూపర్ మ్యాన్, స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతాడు. ఇట్లాంటి ఆయన మీద వేరే ఎట్లాంటివి కూడా మరకలు లేవు. ది బెస్ట్ మ్యాన్. శ్రీరెడ్డి, ఊరుకోడి దాని